కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన యేసయ్యకి నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచిన సంఘ దైవ సేవకురాలు గౌతమ్మ గారికి, అలాగే వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నిండు మనసుతో నా వందనాలు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక చిన్న వాక్య భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా సువర్తమానం 1వ అధ్యాయం 68వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకొని చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి. చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి. సెల్ ఫోన్ తీయొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. బైబిల్ మాత్రమే తీసి చదువుతూ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలని క్రీస్తు ప్రేమలో తెలియపరుస్తూ ఉన్నాను. లూకా సువర్తమానం 1వ అధ్యాయం 68వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనను ద్వేషించు వారందరినీ చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. అడిగి చప్పలు కొడదాం ఒకసారి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో ఒక దైవ సేవకుడు, ఒక యాజకుడు, జకర్యా అనే యాజకుడు మనకు కనబడతాడు. అలాగే తన భార్యగా ఎలిజబెత్ మనకు కనబడుతుంది. చాలా సంవత్సరాలుగా పిల్లలు లేని వారిగా వారు కనబడినప్పుడు తన వంతు ప్రకారంగా, తన ధర్మం ప్రకారంగా యాజకత్వం జరిగిస్తూ ఉండగా దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ పుట్టిన కుమారుడు యోహాను అని, అతడి పుట్టుట ద్వారా ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది అని, అంత మాత్రమే కాక అనేక మంది ప్రజలని దేవుని తట్టు త్రిప్పడానికి, ప్రభు రాజ్యానికి ఆయుత్తపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనముగా ఉన్నాడని, తనకు పుట్టబోయే కుమారుని గురించి దూత చక్కగా యాజకునితో చెబితే యాజకుడు కాస్త సందేహించాడు. ఈ వయసులో నాకు పుట్టడం ఏంటి అని. వెంటనే ఆ కార్యము జరిగేంత వరకు కూడా నీ నోరు మౌనంగా ఉంటుంది అని దూత సెలవిచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. సైగలతో తన భార్యకు చెప్పాడు. భార్యకు చెప్పిన తర్వాత ఎందుకు నువ్వు నమ్మలేకపోయావని భార్య కూడా మాట్లాడింటది. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కని ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు దూత చెప్పిన పేరు, వీరనుకున్న పేరు ఒకటిగా ఉంది, యోహాను అని పేరు వాళ్ళు పెట్టారు. ఆ తర్వాత జకర్యా నోరు తెరవబడినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ తర్వాత జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మార్చబడి ఓ చక్కని మాట తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్న జకర్యా ఏమని సెలవిచ్చాడు అని చూడగలిగితే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. ఎందుకు స్తుతింపబడునుగాక అన్నాడు అంటే, దేవుడు తన ప్రజలకి దర్శనమును అనుగ్రహించి తన ప్రజలకి విమోచన ఆయన కలుగు చేయబోతున్నాడు, రక్షణ శృంగమును కలుగు చేయబోతున్నాడు, వారికి రక్షణని ఇవ్వబోతున్నాడు అని దేవుని స్తుతించడం ప్రారంభించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అది యేసు ప్రభువుని గురించి రాయబడినటువంటి ఒక ప్రవచనముగా మనకు కనబడుతుంది. ఎందుకయ్యా అంటే, తన ప్రజలని విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా, తన ప్రజలందరినీ కూడా పాపములో నుండి, శాపములో నుండి, శత్రువగు సాతాను చేతుల నుంచి విమోచించడానికే
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అయితే అక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అని చూడగలిగితే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు పలు విధములుగా ఆయన పిలువబడుతూ ఉంటాడు. బైబిల్లో మనం గమనించి చూడగలిగితే, నేను అబ్రహాము దేవుడను అని పిలువబడ్డాడు, ఇస్సాకు దేవుడను అని పిలువబడ్డాడు, యాకోబు దేవుడను అని పిలువబడ్డారు. చాలామంది భక్తులు కూడా వారి జీవితంలో కలిగిన కార్యాలను బట్టి దేవునికి చాలా సందర్భాల్లో కొన్ని నామములతో యేసయ్యను ఘనపరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అయితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఒక మాటను తీసుకొని జకర్యా యేసయ్యకి ఓ చక్కని పేరు పెట్టాడు. ఏ పేరుతో పిలుస్తూ ప్రభుని స్తుతించాడు అంటే, ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అనే మాటని ఉపయోగించాడు. అవును, మన యేసయ్య ఎలా పిలువబడుతూ వచ్చాడు అంటే, ఇశ్రాయేలు దేవునిగా ఆయన పిలువబడుతూ వచ్చాడు. ఈ రాత్రి మన మధ్యలో కూడా సంచరిస్తున్నటువంటి యేసయ్య, మన మధ్యలో నడుస్తున్న యేసయ్య, మన మధ్యలో నివసిస్తున్న యేసయ్య ఎవరు అంటే ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని కూడా బైబిల్లో వ్రాయబడింది. ఇశ్రాయేలు దేవుడు అని ఎందుకని ఆయన పిలువబడ్డాడు? ఈ పేరు ఎక్కడ రాయబడింది అని చూడగలిగితే, ఆదికాండం 32వ అధ్యాయం 20వ వాక్య భాగంలో గనక మనము చూడగలిగితే, ఆస్తుల తగాదాల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఆస్తుల విషయంలో కాస్త తగాదా ఏర్పడింది. ఆ తగాదాను బట్టి యాకోబు తన ఇల్లు విడిచిపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంచుమించుగా 20 సంవత్సరాల పాటుగా తన పుట్టింటికి దూరమై మేనమామ ఇంటికి చేరువై అక్కడ ఇద్దరి భార్యలను చేసుకొని, ఆ ఇద్దరిని ఇస్తే నలుగురిని చేసుకొని, వాళ్ళకి ఇంచుమించుగా అనేక మంది పిల్లలు పుట్టారు. ఇంచుమించుగా 12 మంది పిల్లలు పుట్టారు, ఇంకా ఒకరు పుట్టలేదు. ఆ సమయంలో తన అన్న అయిన ఏశావు తనకు ఎదురుగా వస్తున్నాడు అనే సంగతి తెలుసుకొని కలవరపడి భయపడి ఆస్తిని 2 భాగాలుగా చేసి అన్నకి ఇచ్చేసి ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, ఆ తర్వాత తన అన్నతో సమాధాన పడిన తర్వాత, అన్నతో సమాధాన పడి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ఏం చేశాడంటే, సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో పాకలు వేసుకొని అక్కడ గుడారం వేసుకొని అక్కడ నివసించడం ప్రారంభించాడు. అక్కడ ఏం చేశాడు అంటే, అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠాన్ని కట్టి ఎందుకని? ప్రాణ భయాన్ని పోగొట్టాడు. మా అన్నతో నాకు సమాధానం కలుగు చేశాడు, నా ఆస్తిని ఆయన కాపాడుతూ వచ్చాడు అని చెప్పి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు. ఏల్ ఎలయేహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే దానికి ఏమని అర్థమయ్యా అంటే, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని ఒక పేరు పెట్టి ఆ పేరుతో ప్రభుని స్తుతించడం ప్రారంభించాడు. అలనాడు యాకోబు గారు పెట్టినటువంటి ఆ పేరుని కొత్త నిబంధనలో జకర్యా భక్తుడు ఆ నామాన్ని తీసుకుని వచ్చి ఆ నామాన్ని బట్టి ఏం చేశాడంటే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. అందుకనే ఈ రాత్రి మనము కూడా యేసయ్యను స్తుతించే వారిగా ఉన్నాం, యేసయ్యని ఆరాధించే వారిగా ఉన్నాం, యేసయ్యని ఘనపరిచే వారిగా ఉన్నాం, యేసయ్య నామాన్ని గొప్ప చేయువారిగా మనం కనబడుతున్నాం. యేసయ్యని ఎలా ఆరాధన చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ప్రభుని స్తుతించుచు రాగలిగారు. ఒక్కొక్క విషయాన్ని బట్టి ప్రభుని స్తుతించడం చేశారు. చాలా మంది భక్తులు కూడా యేసయ్యను స్తుతిస్తూ వచ్చారు. ఎలా వచ్చారు? మా భారములన్నీ కూడా మీరు భరించారు గనక మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా అని స్తుతి ఆరాధన కొంతమంది చేశారు. మరికొంతమంది నా దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు అని కృతజ్ఞతాస్తుతులు ఒక ఆయన చెల్లించాడు. మరొక ఆయనేమో నా కట్లని విప్పి ఉన్నాడు గనక నేను ఆయన స్తుతిస్తూ ఉన్నాను అంటాడు. మరొక ఆయనేమో నా ప్రార్థన ఆలకించాడు గనక నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను అంటాడు. అంటే మనం ప్రభుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఈ రాత్రి మనం యేసయ్యను స్తుతించడానికి, యేసయ్యను ఆరాధించడానికి మన గుండె లోతులో ఉన్న ఒక కారణం ఏమిటి అంటే, ఆయన నా జీవితంలో ఇశ్రాయేలు దేవుడిగా ఉంటున్నాడు,
ఇశ్రాయేలు దేవుడిగా నివసిస్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడిగా సంచరిస్తున్నాడు. అందుకే నేను ఆయనను ఏం చేస్తున్నాను? స్తుతిస్తున్నాను. నిశ్చయముగా ఈ రాత్రి నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో ఆయన ఇశ్రాయేలు దేవుడుగా ఉండునుగాక, ఇశ్రాయేలు దేవుడిగా ప్రత్యక్షమగునుగాక, ఇశ్రాయేలు దేవుడిగా సంచరించునుగాక. ఇశ్రాయేలు దేవుడు అని గనక మనం చూడగలిగితే, ఇశ్రాయేలు దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? ఇశ్రాయేలు అనే మాట మనకు రెండు సందర్భాల్లో కనబడుతుంది, రెండు సందర్భాల్లో కనబడుతుంది. ఎక్కువ వివరించాను కానీ టూకీగా మాట్లాడతాను. రెండు సందర్భాల్లో కనబడుతుంది. ఎప్పుడు? తన అన్న దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ప్రాణ భయముతో ఉన్న యాకోబు ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడడం ప్రారంభించాడు. పోరాడేటప్పుడు రాత్రంతా పెనుగులాడినట్లుగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడినప్పుడు, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు గనక నీ పేరు ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలే అంటాడు. అంటే లే అనే దానికి సంపూర్ణమైన పదం అది కాదు. చేస్తాలే, చూస్తాలే, చేద్దాములే అనే పదానికి చేస్తాను, చూద్దాము అన్నదానికి పేరుంటది. ఆ రోజున ఎబ్బేకు రేవు దగ్గర ఆదికాండం 32 అధ్యాయములు కనుక ఇంటికి వెళ్ళి చదివితే, నీ పేరు ఇశ్రాయేలే అన్నాడే కానీ ఇశ్రాయేలే అని అసంపూర్ణంగా చెప్పాడు. అదే కనుక మీరు 35వ అధ్యాయములోకి కనుక వస్తే, ఆ 35వ అధ్యాయములో ఎక్కడైతే దేవుడు ఆ యాకోబుకు ప్రత్యక్షమయ్యాడో, ఆ బేతేలుకు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు తన భార్యని, తన భార్యలని, తన పిల్లలందరినీ పిలిచి ఒక చోట సమకూర్చి చెబుతున్నాడు. ఏమని? నాతో మాట్లాడిన దేవుడు, నాకు నా దర్శనమిచ్చి నాతో మాట్లాడిన నిచ్చెన వేయబడినటువంటి ఆ స్థలానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దేవునికి నేను బలిపీఠము కట్టి ప్రభునికి నేను ఆరాధన చెయ్యాలి అని చెప్పి వాళ్ళ వస్త్రములను తీసివేసి వాళ్ళందరూ కూడా ఏం చేసుకున్నారట? తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని వారి చెవు పోగులు తీసి మస్తకి వృక్షము కింద వాటన్నిటిని పాతి పెట్టిరి అని బైబిల్ రాయబడింది. అంటే అక్కడ ఏం జరిగిందయ్యా అంటే, ఒక సంపూర్ణమైనటువంటి ఒక శుద్ధీకరణ జరిగింది, ఒక శుద్ధీకరణ జరిగింది. ఆ శుద్ధీకరణ జరిగిన తర్వాత తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకయ్యా అంటే, అప్పటికే 34వ అధ్యాయంలో మనం చూడగలిగితే దీనా జీవితం ఏ విధంగా శపితంగా మార్చబడిపోయిందో, అలాగే తన ఇద్దరు కుమారులు ఎలాగా నరహంతకులుగా మార్చబడ్డారో, వాటన్నిటిని బట్టి యాకోబు తన పిల్లలు చేసిన పొరపాటును బట్టి, తాను చేసిన పొరపాటును బట్టి అక్కడ తన్ను తాను పరిశుద్ధపరుచుకొని, తన్ను తాను పవిత్రపరుచుకొని ఇప్పుడు బయలుదేరి వెళుతూ ఉంటే, అక్కడ దేవుడు ప్రత్యక్షమై అంటాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. అంటే సంపూర్ణమైన పదం అక్కడ వచ్చింది. ఇశ్రాయేలే కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని సంపూర్ణంగా ప్రభు చెప్పి అక్కడ పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. అక్కడేమో నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టాను అన్నప్పుడు ఏదో ఆశీర్వదించాలే అని వదిలేశాడే గాని సంపూర్ణమైన ఆశీర్వాదం రాలేదు. కానీ ఇక్కడ తన్ను తాను శుద్ధీకరణ చేసుకొని తన కుటుంబముతో కలిసి పరిశుద్ధపరుచుకున్న తర్వాత, పవిత్రపరుచుకున్న తర్వాత యాకోబు తను ఆశీర్వదించమని అడగలేదు. అడిగాడా? అడగలేదు. అడగకపోయినా పేరు మార్చాడు, ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. కూడా చమలు గట్టిగాను. యాకోబు అడగలేదు, నన్ను ఆశీర్వదించమని అడగలేదు, కానీ ప్రభువే ఇష్టపడి ఆశీర్వదించాడు, ఇష్టపడి ఆశీర్వదించాడు. ఇదిగో ఇక మీదట, ఎందుకని? నువ్వు పవిత్రపరుచుకున్నావు, నువ్వు పరిశుద్ధపరుచుకున్నావు. నువ్వు మాత్రమే కాదు, నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేశావు? పరిశుద్ధపరుచుకున్నావు. ఆడ ఒక్కడి ప్రాణ భయముతో ఆ రోజు నా పాదాలు పట్టుకున్నావు, కానీ ఆ భయం లేకపోతే నా దగ్గరకు వచ్చేవాడివా నువ్వు? రావు కదా. ప్రాణ భయం ఉంది కనుక నా అన్న ఏం చేస్తాడో అన్న భయముతో నా దగ్గరకు వచ్చావు నువ్వు, నా దగ్గరకు వచ్చావు నువ్వు. అందుకనే నేను కూడా నేను చూసినట్టుగా ఇంతగా బ్రతిలాడుతున్నావు గనక అప్పుడప్పుడు పిల్లలు మన దగ్గరకు వచ్చి ఇసుకిస్తున్నారు అనుకో, ఇస్తలేరా, చేస్తలేరా అన్నట్టుగా యాకోబుకు చేశాడు. కానీ నాకు తెలిసి దేవుడు ఇష్టపూర్వకంగా చేయలేదు.
కానీ ఇక్కడ దేవుడు చెప్పలేదు. చెప్పపోయినా దేవుడు నాతో మాట్లాడిన ఆ స్థలానికి నేను వెళ్ళాలి, నా దేవునికి బలిపీఠము కట్టాలి, తాను చేసుకున్న మొక్కుబడిని జ్ఞాపకం చేసుకొని తన్ను తానుగా పవిత్రపరుచుకొని, తన్ను తానుగా పరిశుద్ధపరుచుకొని, తన్ను తానుగా తన కుటుంబం అంతటిని కూడా పరిశుద్ధపరుచుకున్న తర్వాత దేవుడు ముచ్చట పడిపోయాడు. యాకోబు, ఇది కదా నేను చూడాలనుకున్నది నీ దగ్గర, ఇది కదా నేను చూడాలనుకున్నది. ఇప్పుడు భయముతో పరిశుద్ధపరచుకోలేదు, దేవుని సమీపించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నాతో మాట్లాడిన దేవుని సన్నిధికి నేను వెళ్ళాలని కుటుంబం అంతా కూడా పరిశుద్ధపరుచుకొని ఇప్పుడు బయలుదేరి వెళుతూ ఉంటే, వీళ్ళు పరిశుద్ధపరుచుకున్న తర్వాత ఆ పట్టణానికి భయం కలిగిందంట. నరహంతకులు వస్తున్నారు అని భయం కాదు, పరిశుద్ధపరుచుకున్న వాళ్ళు వస్తున్నారన్న భయం అక్కడ కలిగింది. వెంటనే దేవుడు ముచ్చటపడి ఎదురుగా వచ్చి యాకోబుతో మాట్లాడి, యాకోబు, ఇక మీదట నీ పేరు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఇశ్రాయేలు అని పేరు పెట్టేస్తున్నా, ఇశ్రాయేలు అని పేరు పెడుతున్నాను అని చెప్పి నువ్వు అడగకపోయినా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నానని యాకోబుని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. అంటే నీ జీవితంలో ఇశ్రాయేలు దేవుడుగా ఆయన ఉండాలి అంటే ఇశ్రాయేలు అనుభవం నీలో కనబడాలి. ఇశ్రాయేలు అనుభవం నీలో కనబడాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్న వ్యక్తిగా మారాలి, నిన్ను నువ్వు శుద్ధీకరణ చేసుకున్న వ్యక్తిగా మారాలి. ఎవరో భయము చేత దేవుని దగ్గరికి మనం రావడం కాదు, ఏదో భయము చేత దేవుణ్ణి అడగవలసిన పరిస్థితి మనకు రాకూడదు. హృదయపూర్వకంగా దేవుడు కోరుకునేది ఏమిటయ్యా అంటే హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలి, హృదయపూర్వకంగా ఆయన్ను వెదకాలి, హృదయపూర్వకంగా ఆయన్ను స్తుతించాలి, హృదయపూర్వకంగా భక్తి చేయాలి అని కోరుకుంటాడే కానీ బలవంతంగా ఎవరో బలవంతం చేస్తే ఏదో భయముతో వచ్చి దేవుని సన్నిధిలో కనపడడం కానే కాదు. కొంతమంది ఏదో జరిగిందంటయ్యా అందుకే యేసయ్యను నమ్ముకున్నాం, ఏదో ఒరిగిద్దంటయ్యా యేసయ్యను నమ్ముకున్నాం అనేది కాదు. కానీ హృదయపూర్వకంగా యాకోబు తన కుటుంబాన్ని పరిశుద్ధపరుచుకున్నాడు. నీవు కూడా నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోగలిగితే, క్రీస్తు రక్తముతో కడగబడగలిగితే, క్రీస్తు వాక్యముతో కడగబడగలిగితే, క్రీస్తు ఆత్మ చేత నీవు కడగబడగలిగితే, నా యేసయ్య క్షమించగలిగిన దేవుడు, పరిశుద్ధపరచగలిగిన దేవుడు, శుద్ధీకరణ చేయగలిగిన దేవుడు గనక నీ ఆత్మ ప్రాణ శరీరములని ఆయన పరిశుద్ధపరిచి నీ ప్రతి పాపములను కడిగి నేను పవిత్రునిగా చేస్తాడు. యాకోబు ఇశ్రాయేలుగా ఎలా మారాడో నీ జీవితము కూడా ఇశ్రాయేలు దేవుడిగా, నీ దేవుడిగా ఆయన ఉండేటట్లుగా నువ్వు ప్రభుని ఆరాధించే వ్యక్తిగా నా దేవుడి రాత్రి మీ బ్రతుకులను చేయునుగాక, చేయునుగాక. ప్రేమిన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు కదా. ఇశ్రాయేలు దేవుడు ఎందుకు స్తుతింపబడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అనేది ఒక 3 విషయాలు ఈ రాత్రి మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు? అందరు చెప్పండి గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలు దేవుడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ దేవుడు? ఆయన ఏమని పిలువబడుతున్నాడు, ఏమని ఆరాధించబడుతున్నాడు, ఏమని స్తుతించబడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడుగా ఆయన స్తుతింపబడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడిగా ఎందుకు స్తుతింపబడుతున్నాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. మొదటి మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదామా? సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్య భాగం. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయునుగాక, దయచేయునుగాక అని మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట చూడగలిగితే ఇశ్రాయేలు దేవునితో, ఏ దేవుడు? గట్టిగా చెప్పాలి. ఏ దేవుడు? ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన నీకు దయచేయబోతున్నాడు అన్నాడు. అంటే అక్కడ ఎలా కనపడ్డాడు? దైవ సేవకు నోట ఆయన ఎలా పిలువబడ్డాడు అంటే ఇశ్రాయేలు దేవుడిగా పిలువబడ్డాడు. ఆ ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తాడయ్య అంటే నీవు చేసుకొనిన మనవిని నీకు దయచేస్తాడు. నీవు చేసుకొనిన మనవిని ఆయన నీకు దయచేస్తాడు. జకర్యా గారు,
ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని ఆయన ఆరాధన చేస్తున్నావు కదా, ఆయన్ను స్తుతిస్తున్నావు కదా. ఎందుకయ్యా అంటే జకర్యా మనసులో ఉన్న ఆలోచన ఏమిటయ్యా అంటే, ఇశ్రాయేలు దేవునితో మనం ఏమైతే మనవి చేసుకుంటామో ఆ మనవులన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు, దయచేస్తాడు. అందుకని మనవులన్నీ దయచేయగలిగినటువంటి ఇశ్రాయేలు దేవుని నేనేం చేస్తున్నాను, స్తుతిస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ చరిత్ర మనందరికీ బాగా తెలుసు. ఏమని, హన్నా అనే సహోదరి మనకు కనబడుతుంది. తన కుటుంబంలో సంతానం లేక నిందలు అవమానాలు భరిస్తున్నట్లుగా, లోకులందరూ కాకుల్లాగా పొడుస్తున్నట్లుగా, తన భర్త కూడా తను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకున్నట్లుగా, చేసుకున్న ఆమెకి పిల్లలు పుట్టినట్లుగా, ఆ తర్వాత ఈ చిన్నామె హన్నాను ఇసికించడం, శ్రమ పెట్టడం, శోధించడం, బాధ పెట్టడం, మాటలతో గాయపరచడం చేయడం ప్రారంభించినప్పుడు వెంటనే ఈ హన్నా అనే సహోదరి ఏం చేసింది, తిన్నగి వెళ్ళి దేవుని ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఆ ప్రార్థనా మందిరంలో ఒక స్తంభానికి ఆనుకొని హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏమని, అయ్యా, సంతానం లేని కారణాన్ని బట్టి లోకులు కాకుల్లాగా పొడి చేస్తున్నారు. అందువల్ల ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, పలుకుబడి ఉన్నా, ఒంటి నిండా బంగారం ఉన్నా, చేతి నిండా డబ్బున్న, పిల్లలు లేని కారణాన్ని బట్టి మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారయ్యా. అందుకని నాకు ఒక మగబిడ్డను గనక ఇచ్చావంటే ఆ మగబిడ్డను కూడా నా దగ్గర ఉంచుకునయ్యా, నీకే ఇచ్చేస్తాను. అందుకని నా అవమానము తొలగిపోవాలి, నా దుఃఖము తొలగిపోవాలి, నా నిందలు దూరం అయిపోవాలి, నా కన్యలకి ముగింపు కలగాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. అంతలోపల పాస్టర్ గారు వచ్చాడు. ఈమె తాగినట్టుందే అనుకున్నాడు. కాసేపు ఆగి అర్థం చేసుకున్నాడు. అర్థము చేసుకున్న తర్వాత దైవ సేవకుడు చెబుతున్న ఓ చక్కని మాట మనం చదివాం. ఏమిటి తెలుసా, నీవు క్షేమముగా వెళ్ళమ్మా. ఎలాగా, నువ్వు క్షేమముగా వెళ్ళు. వచ్చేటప్పుడు ఎలా వచ్చావో నాకు తెలియదు. ఏ దుఃఖముతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ ఇరుకు ఇబ్బందుల మధ్యలో వచ్చావో, ఏ కన్యల మధ్యలో వచ్చావో తెలియదు. నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు క్షేమముగా వెళ్ళబోతూ ఉన్నావు, క్షేమముగా వెళ్ళబోతున్నావు. ఎందుకో తెలుసా, నా యేసయ్య ఎవరో తెలుసా, ఆయన సన్నిధికి వచ్చిన వారిని దుఃఖములో నుండి క్షేమమునకు లేవనెత్తగలిగిన దేవుడు. ఒకవేళ వచ్చేటప్పుడు ఎలా వచ్చావో తెలియదు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు క్షేమముగా వెళ్ళబోతున్నావు. నీకు క్షేమమును దయచేయబోతున్నాడు. ఎందుకు తెలుసా, క్షేమమును దయచేయగలిగిన ఆ దేవుడు ఎవరో తెలుసా, ఇశ్రాయేలు. చెప్పలు గట్టిగా, ఏ దేవుడు, ఏ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. ఏం చేయబోతున్నాడు తెలుసా, నీవేమైతే మనవి చేసుకున్నావో, నీవేమైతే ప్రార్థన చేశావో, నీ మనవులన్నీ కూడా ఆయన నీకు దయచేయబోతున్నాడు. మనవి నీకు దయచేయబడింది కనుక నీకు క్షేమము కలగబోతుంది. మనవి నీకు దయచేయబడింది కనుక నీకు క్షేమము కలుగుతుంది, ఇక వెళ్ళు అన్నాడు. బైబిల్ చెబుతున్న చక్కని మాట ఏమిటయ్యా అంటే, ఆ మాటను పట్టుకున్న అన్న ఇంటికి వెళ్ళింది. దుఃఖాముఖిగా ఉండడం మానేసింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు. నవమాసాలు నిండిపోయాయి. కోరుకున్న కొడుకు పుట్టాడు. నోటి నిండా నవ్వు కలిగింది. కూడా చబలు గట్టిగాను, నోటి నిండా నవ్వు కలిగినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకని ఇశ్రాయేలు దేవుని మనము స్తుతించాలి? ఎందుకని ఇశ్రాయేలు దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధన చేయాలి? ఇశ్రాయేలు దేవుణ్ణి ఎందుకు మనం గొప్ప చేయాలి అంటే, అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలు దేవుడు మన మనవి ఆలకించే దేవుడు. ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే, మనకు క్షేమమును దయచేయగలిగిన దేవుడు. ఈ రాత్రి ఇశ్రాయేలు దేవుణ్ణి మనము స్తుతించగలిగితే, ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధన చేయగలిగితే, ఆ ఇశ్రాయేలు దేవుడు ఈ రాత్రి నువ్వేమైతే ప్రార్థన చేసుకుంటున్నావో, ఏమైతే మనవులు చేయుచున్నావో, ఏ విషయము కొరకైతే కన్నీళ్ళు విడుస్తున్నావో, దేని కొరకైతే ఆయన పాదాలు పట్టుకుంటున్నావో, దేని కొరకైతే ఆయన పాద పద్మములపై పడి ఉన్నావో, నిశ్చయముగా గుర్తుపెట్టుకో, రాసిపెట్టుకో. ఈ మొదటి రాత్రి ఇక మీదట నువ్వు చేయబోయే ప్రతి ప్రార్థనకి నా ఇశ్రాయేలు దేవుడు నీ మనవులన్నీ నీకు దయచేయునుగాక, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చునుగాక, నీ మొర్రకి ఉత్తరం ఇచ్చునుగాక, నీ కన్నీటి ప్రార్థనకి జవాబునిచ్చునుగాక. ఎందుకో తెలుసా, నేను ఆరాధిస్తున్న ఇశ్రాయేలు దేవుడు ఎవరో తెలుసా, ప్రార్థన ఆలకించే దేవుడు. నా ఇశ్రాయేలు దేవుడు ఎవరో తెలుసా, దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు. నాకు మర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను అని
సెలవిచ్చిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో చేసుకున్న మనవిని దయచేయగలిగిన దేవుడు, అతని పెదవుల నుంచి వస్తున్న ప్రార్థన మానక అంగీకరించగలిగిన దేవుడు. నీ ప్రార్థన వినడానికే ఆయనకు చెవులు ఉన్నాయి, నీ ప్రార్థన వినడానికే ఆయనకు కన్నులు ఉన్నాయి. నువ్వు వెలిగెత్తి ప్రార్థన చేయగలిగితే చెవియొగ్గి ఆలకించగలిగిన దేవుడు. నువ్వు ఇరుకులో మొర్ర పెట్టగలిగితే విశాల స్థలంలో నీకు ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు. నేను ఆరాధిస్తున్న ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే ఆయన సజీవుడైన దేవుడు. ప్రార్థన ఆలకించగలిగిన వాడు, కన్నులుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు, చేతులుండి ఆశీర్వదించగలిగిన వాడు, కాళ్ళుండి నడిచి నీ దగ్గరికి రాగలిగిన వాడు. ఆయన సర్వ యుగములలో సజీవుడైన దేవుడు కనుక నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన కన్నులు ఉన్నాయి, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నీ చేతులు పట్టగలిగిన దేవుడు ఆయన. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయగలిగితే నీ నోటిని నింపగలిగిన దేవుడు ఆయన. నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయగలిగితే నీ కన్నీళ్లను తొడవగలిగిన దేవుడు ఆయన. దుఃఖముతో ఆయన పాదాల దగ్గరకు వస్తే సంతోషముగా నిన్ను పంపించగలిగిన దేవుడు ఆయన. నిశ్చయముగా ఈ రాత్రి నువ్వు విసుకక ప్రార్థన చేస్తున్నావా, ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా, పట్టుదలతో కలిగి ప్రార్థన చేస్తున్నావా, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నావా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎలా ప్రార్థన చేసినా నా ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థించింది పొందుకోబోతున్నావు, వాసించింది అందుకోబోతూ ఉన్నావు. దేని కొరకు కన్నీళ్ళు విడిచావో నీ కన్నిటిని నా దేవుడు నాట్యముగా మార్చునుగాక. నీ నోటి నిండా నవ్వును కలుగ చేయునుగాక. నీ కన్ను నుంచి జారువాడుతున్న ప్రతి కన్నీటి బొట్టుని నా దేవుడు తుడిచివేయునుగాక. నీ అంగలార్పు నాట్యముగా మార్చునుగాక. నిత్యానందం నీ తల మీద ఉంచునుగాక. ఆనందముతో అడుగులు వేయుదువుగాక. హృదయ ఆనందముతో కేకలు వేయుదువుగాక. కారణం ఏమిటో తెలుసా? మనం ఆరాధిస్తున్న ఇశ్రాయేలు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు. నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు ఆయన. నీ ప్రార్థన వినకుండా చెవులు మూసుకునే దేవుడు కాదు ఆయన. నువ్వు కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే, యేసయ్య పాదాలు పట్టగలిగితే, నాకు దిక్కు నీవే ప్రభువా, నీవు తప్ప వేరొక దిక్కు నాకు లేదని ఆయన వైపు చేతులు చాపి ఆయన వైపు నీ హృదయాన్ని ఎత్తి కన్నీళ్లతో యేసయ్య పాదాలను గనక నువ్వు తడిపితే, నా ఇశ్రాయేలు దేవుడు అన్న కన్నీళ్లను చూచి హృదయం ఆనందముతో నింపి తన కన్నిటిని నాట్యంగా మార్చి కోరుకున్నట్లుగా కుమారునిచ్చి నోటి నిండా నవ్వును పుట్టించిన దేవుడు. నీ జీవితంలో ఏ దుఃఖముతో ఉన్నావో నాకు తెలియదు, ఏ వేదనతో ఉన్నావో నాకు తెలియదు, కన్నీల మధ్యలో కాపురం చేస్తున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితులు నీ జీవితాన్ని బాధల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నాయో నాకు తెలియదు, ఏ సమస్యల సుడిగుండంలో నువ్వు చిక్కుకున్నావో, ఏ కష్టాల కొలిమిలు పెట్టబడి కాల్చబడుతూ ఉన్నావో, సంతానము లేక నిందల అవమానాలు భరిస్తున్నావేమో, నిరుద్యోగ సమస్య చేత కన్నీళ్ళు విడుస్తున్నావేమో, మారని భర్త మారని పిల్లల చేత కన్నీళ్ళు విడుస్తున్నావేమో, ఏది చేసినా కలిసి రాక ఆశీర్వాదాన్ని చవి చూడలేక కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావేమో, శరీరంలో ఆరోగ్యము లేక హాస్పిటల్ చుట్టూ తిరిగిన రోగము కుదుట పడక కుక్కిట మంచంలో పడి కుమిలి కుమిలి ఒకరు ఏడుస్తూ ఉన్నావేమో, భార్య భర్తల మధ్యలో సమాధానము లేక, తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో సమాధానము లేక, నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ నా కర్మ నా శాపమని నెత్తి నోరు కొట్టుకుంటూ ఇది ఇల్లు కాదు నరకం నరకమని ఏడుస్తూ ఉన్నావేమో. ఈ రాత్రి నా యేసయ్య నీ ఏడుపును చూస్తూ ఉన్నాడు, నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా ఇశ్రాయేలు దేవుడు ఎవరో తెలుసా? నీ కన్నీటిని చూచి చలించిపోయే దేవుడు, నీ కన్నీళ్లను చూచి నీ దగ్గరికి వచ్చే దేవుడు, నీ కన్నీళ్లను చూచి నీ మీద కనికరపడే దేవుడు చెబుతున్నాడు. ఇక మీదట నీవు కన్నీళ్లు విడవవు, ఎందుకంటే నీ మాట వినగానే నా ఇశ్రాయేలు దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను గట్టిగాను ఏడవక ఊరుకొనము, కన్నీళ్ళు విడుచుట మానము. ఎందుకయ్యా అంటే నీ క్రియ సఫలము కాబోతుంది, నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, దేని కొరకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావో నాకు తెలియదు, దేని కొరకు గుండెలు బాదుకొని ఏడుస్తున్నావో నాకు తెలియదు. ఇదిగో ఈ రాత్రి నీ ప్రార్థన వినడానికే నా యేసయ్య ఇశ్రాయేలు దేవుడిగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. నిశ్చయముగా నా ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. నా ఇశ్రాయేలు దేవుడు నీ మనవుల ధ్వని ఆలకిస్తూ ఉన్నాడు. నా ఇశ్రాయేలు దేవుడు నీ విజ్ఞాపన ధ్వని ఆలకిస్తున్నాడు. నా ఇశ్రాయేలు దేవుడు నీ కన్నీళ్ళకి ముగింపును పలకబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. అందుకని అంటున్నాడు, క్షేమంగా వెళ్ళమ్మా, రావలసిన చోటుకే వచ్చావు,
కార్చవలసిన కన్నీటిని కార్చవలసిన చోటే కన్నీళ్ళు విడిచావు. ఇక మీదట నువ్వు క్షేమముగా వెళ్ళు. ఒకవేళ ఇంతవరకు నీ కుటుంబానికి క్షేమము లేదేమో, నీ పిల్లలకు క్షేమము లేదేమో, నీ వ్యాపారాలకు క్షేమము లేదేమో, నీ చెరువులకి క్షేమము లేదేమో, నీ కలిగిన సమస్తానికి క్షేమము లేక క్షామమే వెంటాడుతుందేమో, ఇక మీదట నీ ఇంటికి నీ ఇంటి వారందరికీ క్షేమము కలుగునుగాక, క్షేమ భాగ్యములతో నింపబడుదురుగాక, నిత్యము మీరు క్షేమము కలిగి ఉందురుగాక. ఇక మీదట ఏది మీ జీవితంలో పోగొట్టుకొనకుండా ఉందురుగాక, ఉందురుగాక. నీ నగరులో క్షేమముండునుగాక, నీ సరిహద్దులలో క్షేమముండునుగాక. నా దేవుడు క్షేమము కలిగిన పరిస్థితుల మధ్యలో నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నడిపించబోతున్నాడు. ఎందుకంటే నీ మనవిని ఆలకించిన దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరాయినా ఇశ్రాయేలు దేవుడు. అందుకే జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడే చెబుతున్నాడు, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు జకర్యా గారు అంతగా ఆరాధన చేస్తున్న యేసయ్యను అంటే, ఆ ఇశ్రాయేలు దేవుడు మా మనవులన్నీ మాకు దయచేసి మాకేమిచ్చాడు? క్షేమాన్ని కలుగు చేశాడు. ఒకప్పుడు మాకు క్షేమము లేదయ్యా, శాపముతో ఉన్నాం, దరిద్రతతో ఉన్నాం, లేమితో ఉన్నాం, కొరతతో ఉన్నాం, కొదువతో ఉన్నాం, ఏది చేసినా కలిసి రాక కన్నీళ్ళు కాపురం చేస్తూ ఉన్నాం, అపజయాల మధ్యలో నడిపించబడుతున్నాం, ఓటమితో పరాజయముతో తలదించుకొని సిగ్గుతో అవమానంతో నడిపించబడుతున్నాం. ఇశ్రాయేలు దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, మాకు జయాన్ని ఇచ్చాడు, మాకు క్షేమాన్ని కలుగు చేశాడు, మాకు క్షేమాన్ని చేశాడు. ఇప్పుడు మేము క్షేమంగా ఉండగలుగుతున్నాం. ఏ భయము లేకుండా, ఏ ఆందోళన లేకుండా, ఏ కలవరము లేకుండా, కృంగిపోకుండా, నలిగిపోకుండా, విసిగిపోకుండా, వేసారిపోకుండా, బ్రతుకు మీద విరక్తి కలిగి ఉండకుండా మా దేవుడు మాకు ఏమి ఇచ్చాడు? క్షేమాన్ని ఇచ్చాడు. నిశ్చయముగా మీరు విశ్వసించండి, ప్రార్థించండి. నేను ఆరాధిస్తున్న యేసయ్య, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఇశ్రాయేలు దేవుడు. ఆ ఇశ్రాయేలు దేవుడు నీ మనవి నీకు దయచేసి నీకు క్షేమాన్ని ఇచ్చునుగాక, నీకు క్షేమము దయచేయునుగాక. ఆ ఇశ్రాయేలు దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదామా? గడికి చెబుదామా? స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. మన మనవులన్నీ ఆలకిస్తున్న ఇశ్రాయేలు దేవునికి స్తోత్రాలు చెబుదామా? మనకు క్షేమమును దయచేయుచున్న ఇశ్రాయేలు దేవునికి స్తోత్రాలు చెబుదామా? నీ కలిగిన సమస్తానికి క్షేమాన్ని దయచేయబోతున్న ఇశ్రాయేలు దేవునికి స్తోత్రం చెబుదామా? మీకు నిత్యము క్షేమాన్ని కలుగు చేయబోతున్న ఇశ్రాయేలు దేవునికి, క్షేమ భాగ్యములు కలుగు చేస్తున్న ఇశ్రాయేలు దేవునికి, నది వలె క్షేమమును ప్రవహింప చేయబోతున్న ఇశ్రాయేలు దేవునికి, మీకు క్షేమాభివృద్ధిని ఇవ్వబోతున్న ఇశ్రాయేలు దేవునికి నిశ్చయముగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీదట కన్నీళ్లు విడవడం మీ వంతు, కన్నీళ్లు తొడవడం ఆయన వంతు. నోరు తెరవడం అంటే, నోరు తెరవడం అంటే కప్పలు తెరవడం కాదు. నోరు తెరచి ప్రార్థన చేయడం మీ వంతు, మీ నోటిని నింపడం ఆయన వంతు. చేతులు చాపడం నీ వంతు, ఆ చేతులు పట్టడం ఆయన వంతు. ఆయన పాదముల దగ్గర కూర్చోవడం మీ వంతు, నా యేసయ్య నిన్ను నీ తల పైకెత్తడం ఆయన వంతు. నిశ్చయముగా ఏం ప్రార్థన చేస్తావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావని నీ స్థితిగతులు నీకు బాగా తెలుసు. నీకు కన్నీళ్ళు పెట్టే పరిస్థితులు ఏంటో నీకు తెలుసు, నీకు బాధను కలుగు చేసే పరిస్థితులు ఏంటో తెలుసు. అవన్నీ కూడా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఇంతవరకు మనుషులకు చెప్పుకున్నావు, బంధువులు చెప్పుకున్నావు, స్నేహితులు చెప్పుకున్నావు, ఇరుగు పొరుగు వారు చెప్పుకున్నావు, లాభమేమీ లేదు. చెప్పిన వాళ్ళందరి దగ్గర ఏమైపోయావు? లూజ్ అయిపోయావు. చెప్పిన వాళ్ళందరి దగ్గర ఏమైపోయావు? ఏంటి, నీ బాధలన్నీ ఎవరికొకరు చెప్పుకుంటే గుండెల్లో భారం తీరిద్దని ఎవరికి పడితే వాళ్ళు చెప్పుకున్నావు. ఇంకొంతమంది అంటూ ఉంటారు, ఏమని, గుండెల్లో భారం బావాలని ఎవరికొకరికి చెప్పుకోవాలని ఎవరికి పడితే వాళ్ళు చెప్పుకున్నావు. వాళ్ళు ఏం చేశారు? విన్నంతసేపు అయ్యో అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? ఊరంతా ఫోన్ చేసి ప్రచారం చేశారు. మనుషులు మట్టోడు అంతే, వింటాడు, నీ ముందు వింటాడా? నువ్వు అటు పోగానే నీ వెనక ఎగతాలు చేయడం ప్రారంభిస్తాడు. మట్టోడు కదండి, మట్టి బుద్ధి ఆడిపోతాయండి. నువ్వు అడిపోగానే ఏంటి ఎవరికైతే చెప్పుకున్నావో ఆ నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేస్తాడు. కానీ నా యేసయ్య తెలుసా, నువ్వు ఎంతసేపు చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా, నువ్వు చెప్పిందంతా వింటాడు, నువ్వు చెప్పిందంతా చేస్తాడు. ఇప్పుడు సభలు గట్టిగా నీ బంధువులు చెప్పుకున్నావు అనుకో, నీ భర్తకు చెప్పుకున్నావు అనుకో, నీ భార్య నీ పిల్లలు చెప్పుకున్నావు అనుకో, వింటా ఉంటారా? ఆ సోది వినలేకపోతున్నావు. ఏమంటారు? సోది వినలేకపోతున్నావు. రోజు ఇదే సోది.
వినలేకపోతున్నావు అని విసుక్కుంటారు. అవునా కదా? నీ పిల్లలు చెప్పావనుకో, వాళ్ళు తిన్నగా ఏం చేస్తారు, ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని నువ్వు చెప్పిందాలు వినకుండా ఇయర్ ఫోన్స్లో ఏదో వింటూ ఉంటారు వాళ్ళు. కానీ ఆ యేసు ఎవరు తెలుసండి? నువ్వెంత చెప్పినా విసుక్కోడు ఆయన. ఏంటి, నీ మాటలు వినకుండా ఏదో చెవిలో పెట్టుకోడు ఆయన. నువ్వు చెప్పిందంతా వింటాడు. విన్న తర్వాత నువ్వు చెప్పిందంతా చేస్తాడు. కూడా చప్పలు గట్టిగా. ఆయన ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడు. ఆ ఇశ్రాయేలు దేవుడు నీ మనవులన్నీ నీకు దయచేస్తాడు, నీకు క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. కూడా చప్పలు గట్టిగా. గట్టు 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 గట్టు. రెండవ సంగతి చెప్తాను చూడండి. 68వ కీర్తన 19వ చరణం ఒకసారి చూద్దామా? 68వ కీర్తన 19వ చరణం. ప్రభువు స్తుతి నొందును గాక అనుదినము. అదేనా? అరవై 68:35 చూడండి. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. చూడండి, కీర్తనకాడైన దావీదు చక్కని కీర్తన రాస్తున్నాడు. ఆ కీర్తనలో ఆయన చెప్పిన చక్కని మాట ఏమిటంటే, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలమును పరాక్రమమును అనుగ్రహించుచున్నాడు. ఏమిస్తున్నాడట? తన ప్రజలకి బలమును పరాక్రమమును ఆయన అనుగ్రహించుచున్నాడు. బల పరాక్రమములని అనుగ్రహించుచున్నాడు అని చెప్పి దేవుడు స్తుతి నొందును గాక అన్నాడు. ఏ దేవుడు తన ప్రజలకి బల పరాక్రమలు ఇస్తున్నాడు అంటే ఇశ్రాయేలు దేవుడు. ఏ దేవుడు? గట్టిగా చెప్పాలి. ఏ దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసయ్యను ఆరాధన చేసేటప్పుడు ఇశ్రాయేలు దేవుడు స్తుతి నొందును గాక అన్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఎందుకు స్తుతి నొందును గాక అన్నాడంటే, ఇశ్రాయేలు దేవునితో మనము చేసుకున్న మనవిని మనకు దయచేసి మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు గనక ఆయన స్తుతి నొందును గాక. మంచిదే. రెండవదిగా రాయబడిన మాట, ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకి బలమును పరాక్రమమును అనుగ్రహించుచున్నాడు. బలమును పరాక్రమమును అనుగ్రహించుచున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు అంటే తన ప్రజలకి ఇస్తున్నాడు. ఎవరైనా అంటే ఇశ్రాయేలు దేవుడు. ఈ రాత్రి ఇశ్రాయేలు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేయాలి అంటే, ఆ ఇశ్రాయేలు దేవుడు తన పేరు పెట్టబడిన తన ప్రజలకి తన స్వరక్తము చేత కడగబడి కొనబడి సంపాదించుకున్న తన స్వకీయ సంపాద్యమునకు మారు మనస్సు పొంది బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకొని క్రీస్తు అడుగు జాడలలో నడిపించబడుతూ క్రీస్తు వైపు చేతులు చాపి క్రీస్తు వైపు కన్నులెత్తి క్రీస్తు వైపు హృదయముని ఎత్తి ఎవరైతే నడిపించబడుతున్నారో తన ప్రజలకి ఆయన ఏమి అనుగ్రహించుచున్నాడు అంటే బలమును ఇస్తున్నాడట, పరాక్రమమును ఇస్తున్నాడట. బలము, పరాక్రమము అంటే అర్థం ఏంటంటే శక్తి. అందుకని బైబిల్ అంటుంది ఇంగ్లీష్లో పవర్ అండ్ స్ట్రెంగ్త్ అని రాయబడింది. బలము శక్తిని ఇస్తున్నాడు, బలము శక్తిని కలుగ చేస్తున్నాడు. అంటే ఈ రెండు మాటల్లో ఒకే అర్థాన్ని ఇచ్చినా కొంచెం వ్యత్యాసం మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే బలముని ఇవ్వాలనుకుంటున్నాడు. తన ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే శక్తిని కలుగ చేయాలి అని కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటాయి అంటే తన బిడ్డలందరూ కూడా ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. తన బిడ్డలందరూ ఎలా ఉండాలి? శక్తిమంతులై ఉండాలి. ఎందుకయ్యా అంటే మన యేసయ్య ఎవరు అని చూడగలిగితే బైబిల్ ఏమంటుంది? మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
మన యేసయ్య ఎవరు? బలవంతుడైన దేవుడు. ఇంకా మన బైబిల్లో చూడగలిగితే ఆయన పరాక్రమము కలిగిన వాడు, ఆయన పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన పరాక్రమం చాలా గొప్పది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, శక్తిమంతుడైన వాడు. మరి ఆయన ఆరాధిస్తున్న ప్రజలు కూడా బలవంతులై ఉండాలి. ఆయన ఆరాధించే ప్రజలు కూడా శక్తిమంతులై ఉండాలి. అందుకని బలమును శక్తిని ఈ రాత్రి ఆత్మీయులుగా మనందరికి దేవుడు దయచేయునుగాక, ఆయన ప్రజలకు దయచేయునుగాక. మనము బలము కలిగిన వారిగా ఉందుముగాక, శక్తి కలిగిన వారిగా ఉందుముగాక. మనం బలహీనులు కాకూడదు. ఏం కాకూడదు అంటే బలహీనులు మనము కాకూడదు, శక్తిహీనులమి మనము కాకూడదు. అందుకే బైబిల్ అంటుంది, శక్తిహీనులకి బలాభివృద్ధి ఇచ్చువాడు ఆయనే, బలమును అనుగ్రహించువాడు ఆయనే, మనకు బలమును ప్రసాదించగలిగిన దేవుడు ఆయనే. కనుక ఆయన సన్నిధిలో మనం బలవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఎందుకు బలము? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఎందుకయ్యా అంటే కీర్తనకాడు అంటాడు, యుద్ధమునకు నాకు బలమును ధరింప చేయువాడు. చెప్పాలి గట్టిగా, బలం దేనికమ్మా అండి? వాళ్ళని వీళ్ళని కొట్టడానికి కాదమ్మా, ఇంట్లో వాళ్ళని కొట్టడానికి కాదు, పక్కింటి వాళ్ళని కొట్టడానికి కాదు, నీ బలాన్ని చూపించుకోవడానికి కాదు. బలము దేనికయ్యా అంటే యుద్ధానికి. దేనికండి? అందుకే నా యుద్ధమునకు బలమును ధరింప చేయువాడు ఆయనే అన్నాడు. మనమందరం ఎవరివి? యుద్ధ రంగంలో ఉన్నాం. మనం పొలంలో కాదు, మనం ఉంది ఎక్కడున్నాం? యుద్ధ రంగంలో ఉన్నాం. బైబిల్ ఏమంటుంది? నరుని కాలము యుద్ధ కాలము వంటిది కాదా అన్నాడు. యేసు రక్తముతో కడగబడి బాప్తిస్మం పొంది దేవుని ఆత్మతో ముద్రించబడి సంఘ సహవాసంలో చేర్చబడిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా ఎక్కడున్నాడు? యుద్ధ రంగములో ఉన్నాడు. యుద్ధ రంగములో ఉన్న మనం పోరాడేది ఎవరితో? అపవాదితో పోరాడుతున్నాం, శత్రువుతో పోరాడుతున్నాం, సమస్యలతో పోరాడుతున్నాం, రోగాలతో పోరాడుతున్నాం, శోధనలతో పోరాడుతున్నాం, అపవిత్ర ఆత్మలతో పోరాడుతున్నాం, చీకటి శక్తులతో పోరాడుతున్నాం, ఆకాశ మండలం సంచరిస్తున్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. పోరాడేటప్పుడు మనకేం కావాలి? బలము కావాలి. పోరాడేటప్పుడు మనకేం కావాలి? శక్తి కావాలి. బలము లేకుండా పోరాడలేవు, శక్తి లేకుండా పోరాడలేవు. సాతానుతో మనం జయించాలి అంటే, సాతాను కూడా ఎవడు మామూలుడు కాదు, వాడు కూడా బలవంతుడే. వాడెవడండి? వాడు కూడా బలవంతుడే. మరి బలవంతుడు పోట్లాడుకుంటే ఏమొచ్చింది? ఏమి రాదు. బలవంతుడితో అధికమైన బలముతో మనం పోరాడితే మనకేమొస్తుంది? జయం వస్తుంది. అందుకని బైబిల్లో ఏమని రాస్తుంటుంది అంటే, సమూయేలు గ్రంథంలో తాను నియమించిన రాజునకి ఆయన బలమునిస్తాడట, తాను అభిషేకించిన వానికి ఏమిస్తాడట? అధిక బలమునిస్తానని రాయబడింది. రాజునకు బలమునిస్తాడు అని రాయబడింది. అభిషేకించిన వానికి ఏమిస్తాడట? అధిక బలమునిస్తాడు, అధిక బలమునిస్తాడు అన్నాడు. రాజు అంటే ఎవరు? మా కులం రాజుల కులం అది కాదు. రాజులు అంటే ఎవరయ్యా అంటే, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరు రాజులే. కొడుసోబలు గట్టిగా కొట్టండి. మీరు రాజులని, మీరు మామూలు కాదు, మీరు రాజులని యాచక సమూహం. చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి తన గుణాతి సేవను ప్రచురించు వారిని దేవుడు ఏం చేశాడు? రాజులని యాచక సమూహము చేశాడు ఆయన. రాజులు అంటే ఎవరంటే, మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా దేవుడు ఏమిస్తున్నాడు? వాళ్ళకి బలమే ఇస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మతో అభిషేకించబడతారో వారికి దేవుడు ఏమిస్తున్నాడట? అధికమైన బలం ఇస్తున్నాడు. అధిక బలము దేనికయ్యా అంటే, సాతానుగాడు బలవంతుడు గనక వానికంటే మన బలం ఏమవ్వాలి? కొంచెం అధికంగా ఉండాలి. అధికంగా రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు? నా వలన విన్న తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని. మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ఏం చేస్తుంది అంటే, సాతాను మీద పోరాడి ఓడిపోయేటట్టు కాదు, గెలిచేటట్టు చేస్తుంది. కూడా సభలు గట్టిగా. చాలా మంది అంటారు, పాస్టర్ గారు అండి సాతానుతో పోరాటాలు ఎక్కువైపోయాయి అయ్యా, పోరాడుతూనే ఉన్నాం కానీ ఓడిపోతున్నాం అంటే మారు మనసులో కూర్చున్నావేమో.
ఓడిపోతున్నావంటే బాప్తీసంలో కూర్చున్నావేమో, నీకు బలం సరిపోవట్లేదు కనుక అధిక బలము కావాలి. అధిక బలము కావాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తిని ఆవరించాలి. ఆ అధికమైన శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత సాతాను తంత్రాలని, సాతాను కుయుక్తులని, సాతాను క్రియలని, సాతాను వేసే ప్రతి అగ్ని బాణాలని చల్లార్చడానికి వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని చేతబట్టుకొని వానితో పోరాడి గెలిచి ఓడించి పాదముల కింద తొక్కి వేసి విజయోత్సవాలతో ఊరేగించబడాలి. కొడుచొమ్మలు గట్టిగా యుద్ధానికి బలమును ధరింపచేయువాడు ఆయనే. యుద్ధానికి బలము కావాలి. యుద్ధములో పోరాడాలంటే బలము కావాలి. ధైర్యంగా ఉండాలంటే బలము కావాలి. ఓడిపోకుండా గెలవాలి అంటే బలము కావాలి. ఇంకా బైబిల్లో మనము చూడగలిగితే నెహెమ్యా పుస్తకంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటో తెలుసా? ఇదిగో ఈ మంచి పని చేయడానికి మనమందరం పూనుకొందాము అని చెప్పి, ఈ మంచి పని చేయుటకు మనము బలము తెచ్చుకుందాము అంటాడు. ఏ పని అంటే పడిపోయిన ప్రాకారాలని, కాలిపోయిన గుమ్మాలని, అలాగే పాడైపోయినటువంటి సమాధులని తిరిగి బాగు చేయడానికి, తిరిగి కట్టుకోవడానికి ఏం కావాలి? బలం కావాలి. ఏం కావాలంటండి? బలం కావాలి. తిరిగి కట్టుకోవాలి, తిరిగి కట్టబడాలి. తిరిగి కట్టబడటం అంటే ఏంటి? ఒకప్పుడు బాగా ప్రార్థన చేశావు, ప్రార్థనలో సతికిల పడిపోయావు. ఒకప్పుడు విశ్వాసం బాగానే ఉంది, విశ్వాసంలో బలహీనుడు అయిపోయావు. ఒకప్పుడు బాగా పరిశుద్ధంగా ఉన్నావు, ఇప్పుడు పాపములో పడిపోయావు. ఒకప్పుడు నీతిగా ఉన్నావు, ఇప్పుడు నీతిని తప్పావు. ఒకప్పుడు యథార్థంగా ఉన్నావు, ఇప్పుడు యథార్థతను పోయింది. ఒకప్పుడు క్రమంగా ఉన్నావు, ఇప్పుడు అక్రమంలోకి వెళ్ళిపోయావు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నావు, ఇప్పుడు భక్తిహీనుడిగా మారావు, బుద్ధిహీనుడిగా మార్చబడిపోయావు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పడగొట్టబడ్డావో, ఏ కార్యాలు నీ జీవితంలో పడగొట్టబడిన నీ జీవితంలో మరలా దేవుని సముఖానికి వచ్చి పడిపోయిన నీ ప్రాకారాలని మరలా నువ్వు తిరిగి కట్టుకోవాలంటే నీకు బలము కావాలి. కొడుచబలి గట్టిగాను. అందుకని పాడైపోయిన ప్రాకారాలని మరలా తిరిగి కట్టాలి మనం. పాడైపోయిన నీ ఆత్మీయ జీవితం, పాడైపోయిన నీ కుటుంబ జీవితం, పాడైపోయిన నీ విశ్వాస జీవితం, పాడైపోయిన నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ నడక, నీ పడక సమస్తము కూడా తిరిగి కట్టబడాలి అంటే, తిరిగి ప్రాకారాలు కట్టబడాలంటే బలము కావాలి. బలము తెచ్చుకోండి, బలం కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మరలా మీరు తిరిగి కట్టబడాలి కనుక నేను మీకేమిస్తాను? బలం ఇస్తాను, చేయూతనిస్తాను, బలాన్ని మీకు ఇస్తాను. ఆ బలము చేత మీరు ఏం చేస్తారు? మరలా మీ ప్రాకారాలు మీరు కట్టుకుంటారు. మరలా దేవుని సన్నిధిలో ఒకప్పుడు పితరుల సమాధులు, ఆ గుమ్మాలు, ఆ ప్రాకారాలను కూలిపోయాయి. ఇప్పుడు బలము తెచ్చుకొని మరలా ప్రాకారాలు మళ్ళా చక్కగా కట్టుకున్నారు. కొడు చొప్పలు గట్టిగాను. బలము కావాలి, బలవంతులుగా మనం ఉండాలి. బలము కావాలని చెప్పి బలపు తిండి తినమని కదా అర్థం. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, చెప్పు, ఇంకా గన్నేరు పప్ప, ఆ పప్పు, ఈ పప్పు దీని ఎందుకని? బలంగా ఉండాలా, దిట్టంగా ఉండాలా, బలంగా ఉండాలని చెప్పి బలపు తిండి తినమని కాదు. శరీర సంబంధమైన బలం ఏంటి? ఏదో ఒక రోజున ఏమవుతుందండి? ఎంత బలవంతుడైన ఒక రోజున బలహీనుడు. అంతెందుకండి, 3 విరోచనాలు, 3 వాంతులు చాలు బలవంతుని మంచాన్ని పడుకోబెట్టడానికి. ఇట్లా అంటాడు ఒక ఆయన, ఇట్లా అన్నాడు. ఏమైంది? ఒక్కసారిగా రోగం వచ్చి మంచాన పడ్డాడు, 2 పట్టుకోబోతున్నారు. శరీర సంబంధమైన బలం కాదు మనకు కావాల్సింది, ఆత్మ సంబంధమైన బలం. బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్వాలేదు, అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. కూడా చొబలు గట్టిగాను. అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. అందుకని ఇశ్రాయేలు దేవుడు ఏమిస్తున్నాడు అంటే, నీ అంతరంగములో శక్తివంతులగునట్లుగా, అంతరంగములో మీరు బలవంతులగునట్లుగా ఆత్మ సంబంధమైన బలమైన తిండి మీకు పెట్టాలనుకుంటున్నాడు. బైబిల్ ఏమంటుంది? మీరు యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుకుంటారు, ఎదురు చూచుట వలన బలం పొందుకుంటారు, కృపను పొందుకొనుట వలన బలం పొందుకుంటారు, పరిశుద్ధాత్మ ద్వారా బలాన్ని పొందుకుంటారు, వాక్యం మీ హృదయం నిలుచుట ద్వారా మీరు బలవంతులు పొందుకుంటారు. ఇవన్నీ బలపు తిండ్లు. ఏ తిండ్లు? ఇవన్నీ ఆత్మ సంబంధంగా బలంగా ఉండాలంటే ఇవన్నీ బలపు తిండి. ఇదంతా బలపు తిండి. ఒక చిన్న మాట మీకు చెప్తాను, గడి సభలు కొట్టు.
గడిగొట్టు, గడిగొట్టు. ఒక చిన్న విషయం చెప్తాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏలియా అనే భక్తుడు మనకు కనబడతాడు. ఏలియా అనే భక్తుడు కనపడతాడు. ఆ ఏలియా అనే భక్తుడి దగ్గరికి ఒక రోజున ఓ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్ అని పోస్ట్ మ్యాన్ వచ్చాడు. వచ్చి ఒక ఉత్తరం ఇచ్చాడు. పాస్ట్ గారు అనుకున్నాడు, మధ్యాహ్నం కట్టాలనుకున్నాం కదా, అందుకని ఎవరో చెక్ బుక్కు ఏంటి కవర్లో పెట్టి పోస్ట్లో పంపించినట్టున్నాడు. పాపం కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు కదా, అందుకని పంపించినట్టుండని అయ్యగారు మురిసిపోయాడు. బాగా మురిసిపోయాడు. కవర్ తీశాడు. చెక్కు లేదు, బుక్కు లేదు. ఓ పేపర్ ఉంది. ఆ పేపర్ మీద నల్లక్షరాలు కనపడ్డాయి. ఆ నల్లక్షరాలని చదువుకుంటున్నాడు. ఏమని? ఓ ఏలియా, మా బయలు ప్రవక్తలందరినీ కూడా వెంటాడి వేట కొడవలతో చంపేశావు కదా, గుర్తుపెట్టుకో. ఇప్పటికి మా వాళ్ళందరూ 400 మందిని 300 మందిని లేపేశావు నువ్వు. ఆ 401వ నెంబరు నీవే. ఆ తర్వాత నెక్స్ట్ నీవే. ఇది జరగకపోతే నా పేరు తిప్పి పెట్టుకో, ఇంతే సంగతులు ఇట్లు యజబేలు అని రాసింది. మామూలుది కాదు. అమ్మో, క్రూరమైన ఆడవాళ్ళలో ఇద్దరు ఉన్నారు. ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. ఒకళ్ళు యజబేలు, ఇంకొకరు అతల్య. ఇద్దరు ఒకే వంశమే, మామూలు వాళ్ళు కాదు. ఆడజాతికే కలంకం తెచ్చిన వాళ్ళు ఇల్లు. ఆ యజబేలు అతల్య అని కనపడతారు. ఓకే, ఇంత సంగతులు ఇట్లు యజబేలు అని రాశాడు. రాసి లోపల అమ్మో ఇంకేమన్నా ఉందా, నన్ను చంపేస్తుందంట అని ఏలియా ఏం చేశాడు? ఆయనతో పాటు బ్రదర్ ఒకడు ఉన్నాడు. పాస్టర్ గారితో పాటు, ఎందుకు పిల్లి పేటాకు లేనాడు కదా ఏలియా. అందుకని ఏలియా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు. మరి అబ్బాయి అర్జెంట్గా స్టూడియోగా సర్దుకొని, అయినా నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. పాస్టర్ నువ్వు ఎక్కడికి పోతావు, నేను ఎక్కడో సడికి పోతాను, పోరా బాబు అని బ్రదర్ని బస్ స్టాండ్కి పంపించి బస్సు ఎక్కిచ్చాడు. ఈయన మాత్రం సండి సామాన్ చదువుకొని సంకన పెట్టుకుని ఎక్కడికి పోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. పరిగెత్తి ఒక రోజంతా ప్రయాణము చేసి ఒక బదరి వృక్షము కింద కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చేయవలసిన చోట ప్రార్థన ఆపేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమంటాడు తెలుసా? చెప్పండి, ఏమంటాడమ్మా? ఇంత మట్టుకు చాలు ప్రభువా. ఏంటంట? ఇంత మట్టుకు చాలు, ఇంకా నన్ను చంపేసేయి. అంటే ఇంతవరకు నేను చేసిన భక్తి చాలు, ఇంకా ఇంతవరకు నేను చేసిన సేవ చాలు, ఇంతవరకు నేను చేసిన పరిచర్య చాలు, ఇంతవరకు నేను చేసిన విశ్వాస జీవితం చాలు, ఇంత మట్టుకే చాలయ్యా, ఇంకా నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేనయ్యా, ఇంత మట్టుకు చాలు. ఒక ఆడ మనిషి చేతిలో నేను చచ్చిపోవడం ఏంటయ్యా? అందుకని ఆడ మనిషి చేతిలో చావడం కాదు, కానీ అర్జెంటుగా నువ్వు నన్ను చంపి. ఎవరిని? దేవుని అడుగుతూ నువ్వు చంపేమంటున్నాడు. నేను అంటాను, అక్కడ ఆమె అక్కడ నేను చంపుతాననింది ఎవరు? యజబేలు. అక్కడ చావచ్చుగా. యజబేలు అక్కడ చంపేస్తానన్నది, అక్కడ చావచ్చు కదా. చంపేస్తాను అన్న మనిషి దగ్గర పారిపోయాడు. ఇక్కడికి వచ్చి ఏమడుగుతున్నాడు? నువ్వు నన్ను చంపేయి అంటే, నన్ను చంపి నువ్వు నరహంతకుడు అవ్వని, నన్ను చంపేసేయి, ఇంత మటుకు చాలు, ఇంక నేను భక్తి చేయలేను, ఈ సేవ చేయలేను, నా వల్ల కాదు, ఈ శ్రమలు నేను పడలేను, ఈ కష్టాలు పడలేను, ఈ ఇబ్బందులు నేను పడలేను, ఒక ఆడమని చేతులు నేను చావడం ఏంటయ్యా, నన్ను చంపేయి అన్నాడు. నేను అంటాను, ఏలియా ఎవరండి? ఏలియా ఎవరు? ఒక రోషము కలిగిన దైవ సేవకుడు, పౌరుషము కలిగిన దైవ సేవకుడు. ఏలియా ఒక్కడే ఒకవైపు ఉంటే 300 మంది బయలు ప్రవక్తలు, 350 మంది ఆ బయలు ప్రవక్తలందరూ ఒక పక్క ఉన్నారు. ఆకాశమా చినుకుబడినా తుప్పరుబడినా అన్నాడు. అందులోపల మేఘాలని మీటింగ్ పెట్టుకొని, ఈ పొట్టడు భూమికి 3 అడుగులు ఉన్నాడు, మాకెళ్ళి ఏలు చూపించాడు, 4 మడత పెట్టాడు, మమ్మల్ని ఆగిపోమంటాడా? ఆగిపోవడానికి ఈడేవుడు, ఇది వర్షాకాలం వర్షం పడకుండా ఏం చేస్తాడు అని చెప్పేసి మేఘాలని మీటింగ్ పెట్టుకొని ఎవరి దగ్గరికి పోయాయి? సృష్టికర్త అయినా యేసే దగ్గరికి పోయాయి. అయ్యా, మేఘాలను సృష్టించింది ఎవరు? నేనే. మేము ఎవరి మాట వినాలి? మీ మాట వినాలి. అవును. ఆ పొట్టోడు చూడయ్యా, భూమి మీద 3 అడుగులు ఉన్నాడు, మాకెళ్ళి ఏలు చూపించి
మాకు టైం చెప్తున్నాడు. మళ్ళా ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దు అంటున్నాడు. అయ్యా వాడు చెప్పడానికి ఎవడంటే దేవుడు చిరునవ్వుతో నవ్వి, నా సేవకుడు, నా సన్నిధిలో నిలిచి ఉన్న నా సేవకుడు ఏం చెప్తే నా సేవకుని మాట రూఢిపరిచేది నేనే. కొడుచబలు గట్టిగా. ఆకాశం నుంచి వర్షము కురవమంటే వర్షం కురిసింది, వర్షం ఆగిపోమంటే వర్షం ఆగిపోయింది. ఇప్పుడు వర్షం వద్దులే కానీ అగ్ని గురువు అంటే అంత నీ ఇష్టమేనా? మన వర్షం అన్నావుగా, ఇప్పుడు అగ్ని అంటున్నావు. అప్పుడు వర్షమే, ఇప్పుడు అగ్ని కురిపి అంటే ఆకాశం అగ్ని తీసుకొచ్చి కురిపించుకుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఇతడు ప్రార్థన చేస్తే, ఒకప్పుడు ఇతను మోకరిస్తే, ఒకప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచితే ప్రకృతికి అతీతమైన కార్యాలు జరిగాయి. ఎక్కడైనా నిప్పుని నీళ్లు వచ్చి ఆర్పేస్తాయి, కానీ ఇతడు ప్రార్థన చేస్తే నీళ్ళనే నిప్పు వచ్చి ప్రకృతికి అతీతమైన కార్యాలు చేశాడు. ప్రకృతికి అతీతమైన కార్యాలు ఏలియా ప్రార్థన ద్వారా జరిగాయి. నేను చెప్పుకొచ్చేది ఏమిటయ్యా అంటే, ఇన్ని ఇతని ప్రార్థనల ద్వారా జరిగాయి కదా, ఇతని పరిచర్య ద్వారా జరిగాయి కదా. ఇప్పుడు ఒక చిన్న సమస్య వస్తే, ఒక చిన్న శోధన వస్తే, ఒక చిన్న కష్టం వస్తే, ఒక చిన్న మాట ఎవరో ఏదో అన్నారని, ఏదో పలికారని ఇప్పుడు ఏలియా ఏమయ్యాడో? బలహీనమైపోయాడు. నేను అంటాను, ఇదే ఏలియా ఆ లెటర్ ముక్క పట్టుకొని అర్జెంటుగా బుల్లెట్ బండి వేసుకొని రాజనగర్లో అడుగుపెట్టి, ఏ యెజబెలా కమ్అట్, బయటికి రా బయటికి అని యెజబెల్ని బయటికి పిలిపించి, ఆకాశమా తాడు చెట్టు పిడుగుబడి తగలబడినట్టుగా ఈ మనిషిని తగలబెట్టు అంటే పడదా? మాట్లాడేటండి, పడతదా పడదా? పడతదా పడదా? మరి చెయ్యొచ్చుగా, చేయలేదే. నేను చెప్పి మీకు అర్థమైందండి. ఆకాశం అగ్ని కురవమంటే అగ్ని కురిసింది, వర్షం పడమంటే వర్షం పడింది, నీళ్ళని నిప్పులు వచ్చి ఆరిపేశాయి, చచ్చినోని కూడా లేపాడు, కరువు కోరల్లో కూడా కొంచెం ఇండి కొంచెం నూనెని 3.5 సంవత్సరాలు బాగానే ఇన్ని అద్భుతాలు దేవుడు అతని ద్వారా జరిగించాడు కదా. మరో చిన్న సమస్యతో ఎందుకు బలహీనమైపోయాడు? ఇక్కడ చాలామంది విశ్వాసులు కూడా, సేవకులు కూడా ఒకప్పుడు బాగా సేవ చేసి, ఒకప్పుడు బాగా కష్టపడి, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి, ఒకప్పుడు మోకాల మీద ఉండి సంఘాలను కట్టుకొని, కుటుంబాలను కట్టుకొని, విశ్వాసముతో, ప్రార్థనతో, ఆత్మతో బాగా పరిచర్య చేసి, చివరికి ఓ చిన్న చిన్న సమస్యలు ఏమైపోతున్నారు? సేవను వదిలేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకి ఏమంటున్నారు? ఇది కులస్తులు ఏదో అన్నారని, మతస్థులు ఏదో అన్నారని, మా 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 పెళ్లి కనుక చేసుకోకపోతే కులం నుంచి వెలేస్తామన్నారని, సమాధులు ఇవ్వమన్నారని, పెళ్ళిళ్ళు చేయమని, చిన్న చిన్న విషయాలకు ఏమైపోతున్నారంటే ఇంత మట్టుకు చాలు. ఏలియా పలకవలసిన పలికేనది? ఏలియా మాట్లాడవలసిన మాటలేనా? ఏలియా నీ అంతటి వాడు ఈ మాట నీ నోట రావచ్చా? అసలు నీవెవరో నీకు తెలుసా? దేవుడిని ద్వారా జరిగించిన కార్యాలు ఏమయ్యాయి? ఓ చిన్న సమస్య, ఒక స్త్రీ ఓ చిన్న లెటర్ ముక్క రాస్తే ఆ లెటర్ ముక్కకు భయపడిపోయి ప్రాణ భయముతో ప్రాణాన్ని పోగొట్టుకుందామని వచ్చేవే నువ్వు. చిన్న సమస్య రాగానే వెంటనే నోట వచ్చే మాట ఏంటి? నేను చచ్చిపోతా, రోగం తగ్గకపోతే నేను చచ్చిపోతా, అప్పులు తీరకపోతే ఎవరు చేయమన్నారు? నిన్ను ఎవరు చేయమన్నారు? ఎవరు చదవమన్నారు? నువ్వు అప్పు చేసి చచ్చిపోయావు, అప్పు చేసావు, చచ్చావు, అప్పులు తీరుతాయా? మరి నీ దినం చేయాలిగా. మరి నీ దినం చేయడానికి ఏం చేయాలి? మళ్ళా అప్పు చేయాలిగా, మళ్ళీ అప్పుకి బారు వడ్డీ కట్టాలిగా. నువ్వు చచ్చినంత మాత్రం అప్పులు పోతాయా? నేను చచ్చిపోతా, సంవత్సరానికి నేను చచ్చిపోతా, పిల్ల పుట్టింటికి వస్తే నేను చచ్చిపోతా, పెద్దానికి చచ్చిపోతా. ఏలియా స్పిరిట్ అనుకుంటే ఇది. ఏలియా స్పిరిట్ ఏదని? అమ్మో నేను చచ్చిపోదామని సావడానికి వెళ్ళాడంటండి. ఎక్కడికి? ఏలియా అంతటి వాడు పలకవలసిన పలికేనది బలహీనమైపోయాడు. ఇంత మటుకు చాలు ప్రభా, నన్ను అర్జెంటుగా లేపేసే ప్రభా, అర్జెంటుగా చంపేసే ప్రభా, సంఘాన్ని చెప్పలేదు ప్రభా, బ్రదర్కి చెప్పాను వచ్చేసానయ్యా, చంపే ప్రభా, నన్ను చంపే ప్రభు అని ఆ చెట్టు కింద, ఏదైనా మంచి చెట్టు అని కూర్చోవచ్చు, తంగడి చెట్టు కింద కూర్చున్నాడు.
రేగు చెట్టు, తంగిడి చెట్టు అన్ని అన్ని ఆ జాతికి సంబంధించినలే. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఏదైనా మంచి చెట్టు అని కూర్చోవచ్చుగా, ఎనబడతా ఉంటుంది. మనోళ్ళు ఏం చేస్తారు, ముందు ప్రార్థనలో మనోళ్ళు కూడా మంచి గుణం ఏంటంటే ముందు మోకాల మీద ఉంటారు, 2 చేతులు పైకి ఎత్తారు. 5 నిమిషాలకు చేతులు దిగుతాయి, 10 నిమిషాలకి మోకాళ్ళు దిగుతాయి, పావు గంటకి తలకాయి నేలకు పోయింది, ఎక్కడికో పోతాయి 20 నిమిషాలకల్లా. అవునా కదండి, 20 నిమిషాలకల్లా ఎక్కడికో పోతారు. ఇంకా గంట తర్వాత కాళ్ళు తిమ్మిరెక్కి తిమ్మిరెక్కి అబ్బా అనుకుంటుంటారు. ప్రార్థన తిమ్మిరి ఎందుకు ఎక్కింది నీకు? నిద్రపోయావు. అయ్యగారు దుఃఖము ఏం చేశాడు? ఏడ్చి 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 అయ్యగారు నిద్రపోయాడు. నిద్రపోగానే ఈ నిద్రపోతుడు కోసం పరలోకం నుంచి ఎవరు వచ్చారండి? దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి మరి అక్కడ పిండి కొనుక్కొచ్చుకున్నాడు. మోర్ మార్కెట్కి వెళ్ళాడేమో. అన్నపూర్ణ గోధుమ పిండి తీసుకొని వచ్చి, రొట్టెలు తీసుకొచ్చుకొని రాళ్ళు తీసుకొచ్చి పెన్నెం పెట్టి మళ్ళీ వేడివేడిగా రొట్టె చేసి, అయ్యగారు మామూలు వాటర్ తాగుడు, మినరల్ వాటరే కావాలా. ఏ వాటరు? మినరల్ వాటరే కావాలా. అందుకు రొట్టె చేసి నీళ్ళు తీసుకొచ్చి, ఏలియా గెటప్ పైకిలే. ఎందుకని? అయ్యగారు కెరుతువాగు దగ్గర కూర్చొని అలవాటు పడ్డాడుగా బాగా. కెరుతువాగు దగ్గర కూర్చొని టయానికి పెడతా ఉంటే టయానికి దీని అలవాటు పడ్డాడుగా. లేపగానే తెచ్చావా అని రొట్టె తిని నీళ్లు తాగి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ పడుకున్నాడు. తిని మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ పడుకున్నాడు. అదే కనుక నేను అయింటే తిన్న వెంటనే మీ ఇంట్లో వాళ్ళు తిన్న వెంటనే పడుకున్నారంటే మీరు ఊరుకుంటారండి? ఎఫెక్లే ఇప్పుడే తిన్న వెంటనే పడుకుంటావేంటి అన్నాడు. తిన్నాడా? మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ పడుకుంటే మళ్ళా రొట్టెలు చేసి మళ్ళా 2సారి తట్టి లేపి తినమన్నాడు. అప్పుడు బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? ఆ భోజన బలము చేత, కొడుచొప్పలు గట్టిగా, ఆ భోజనపు బలము చేత ఇప్పుడు ఏలియా రాత్రింబగళ్ళు 40 రాత్రింబగళ్ళు నాన్ స్టాప్ వాకింగ్. ఎక్కడికి? హోరేబు కొండ ఎక్కేంత వరకు, దేవుని స్వరాన్ని వినేంత వరకు, దేవుని కలుసుకునేంత వరకు, దేవుని చిత్తము తెలుసుకునేంత వరకు, దేవుని సంకల్పం తెలుసుకునేంత వరకు 40 రాత్రింబగళ్ళు నడిచాడంట. తిన్నది 2 సార్లే, నడిచింది మాత్రం 40 రాత్రింబగళ్ళు నడిచాడు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఉదయం తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంకాలం తింటున్నారు, రాత్రి తింటున్నారు. డాక్టర్ గారు చెప్పారంట గంటకి ఇంత తినమన్నాడు. గంటకి ఇంత తింటున్నావు. బాయిలర్ కూడా తింటున్నావు రాత్రింబగళ్ళు తెలియకుండా తింటూనే ఉన్నావుగా. మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ తింటావా లేదా? మళ్ళీ తింటూనే ఉంటావు. ఏలియా 2 సార్లు తిన్నాడు. 2 సార్లు తిన్నాడు. 2 సార్లు తిని 40 రాత్రింబగళ్ళు మధ్యలో మళ్ళీ తినలేదు. రాత్రింబగళ్ళు అలసిపోలేదు, సమస్యలిపోలేదు, బలహీనుడు అవ్వలేదు, కృంగిపోలేదు, నిరసించిపోలేదు. అందుకే బైబిల్ అంటున్నమాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. కూడా చొప్పలి గట్టిగా. బలాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు బలాన్ని ఎందుకు పొందుకున్నాడు అంటే ప్రయాణము చేయడానికి. దేనికండి? ప్రయాణము చేయడానికి. బలము దేనికి? యుద్ధము చేయడానికి. బలము దేనికి? సాతాన్ని ఓడించడానికి. బలము దేనికి? మన ప్రయాణములో మనం ఏమవ్వకూడదు? అలసిపోకూడదు. ఈ ఆత్మీయ యాత్రలో ప్రభు రాకడ వచ్చేంత వరకు, నీ పోకడ జరిగేంత వరకు, నువ్వు సచ్చేంత వరకు, యేసయ్య వచ్చేంత వరకు ఈ ఆత్మీయ యాత్రలో మనం ఏమవ్వకూడదు? అలసిపోకూడదు, సమస్యలు పోకూడదు. అలయక పరిగెత్తాలి, సమస్యలకు నడిచిపోవాలి. పరిగెత్తాలి, నడవాలి అంటే ఏం కావాలి? బలము కావాలి. ఎలాంటి శ్రమలే వచ్చినా, ఎలాంటి శోధనలే వచ్చినా, ఎలాంటి కష్టాలే వచ్చినా, ఎలాంటి విరోధమైన పోరాటాలే వచ్చినా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులే వచ్చినా ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ బలహీనులు కాకుండా, ఎక్కడ వెనకంజ వేయకుండా, మనమే తిప్పకుండా ఎదురాడి పోరాడగలిగినటువంటి ఆ బలము, శక్తి కావాలి. ఆ శక్తిని అనుగ్రహించేదే దేవుని వాక్యం. కూడా చొప్పలు గట్టిగా. దేవుని యొక్క వాక్య బలము కావాలి, దేవుని కృప యొక్క బలము కావాలి, పరిశుద్ధాత్మ బలము కావాలి. ఎదురు చూచి ఆనందించి బలవంతులుగా మనం మార్చబడాలి. మన బలహీనులు కాకూడదు. ఎందుకంటే నీ బలహీనతే సాతాను యొక్క ఆయుధం. నీ బలహీనతే సాతాను ఆయుధం అవుతుంది. నువ్వు బలహీనుడవైతే సాతాను చేతిలో ఆయుధంగా మారిపోతావు. నువ్వు బలవంతుడైతే సాతాను నీ కాళ్ళ కింద ఓడిపోవడానికి
ఓటమిని తన తలని దించుకుంటాడు. కూడా చప్పులు గట్టిగా. నీ బలహీనత ఇతరులకు ఏమవ్వకూడదు, బలం కాకూడదు. అవును కదండి. ఇంట్లో భార్య భర్తలు ఉన్నారండి, భార్య భర్తలు ఉన్నారు. ఈ భార్య ఏదో ఒక విషయంలో భర్త చేతిలో దొరికింది అనుకో, ఇంకా కూర్చున్నా లేచినా చెప్పమ్మా. ఒకవేళ భర్తే దొరికాడు అనుకో, భర్త ఫోన్లో ఏదో దొరికింది అనుకో, ఏదో వీడియో దొరికిందో ఆడియో దొరికిందో మొత్తం మీద ఏదో దొరికింది అనుకో భర్తది, అదే భార్య చెవులో భార్య కంటికి పడింది అనుకో, ఇంకా కూర్చున్నా లేచిన ఆకలి అవ్వట్లేదు అమ్మాయి అన్నాడు అనుకో, ఎందుకు అయ్యిద్ది? ఆహా, అర్థమైనట్టుంది. ఎందుకు అయ్యిద్ది? అవ్వదులే. ఇంకా చెప్పు, మీ చెప్పు. నీ వీక్నెస్ సాతాను గారికి ఏం చేస్తుందండి? బలమవుతుంది. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మనం బలహీనులు కాకూడదు. కూడా చప్పలు గట్టిగా. నీ బలహీనతను పట్టుకుంటాడు సాతాను. అందుకని ఆ భోజనం యొక్క బలము చేత 40 రాత్రి పగలు నడిచాడండి. ఎక్కడ అలసిపోలేదు. అది చివరికి బైబిల్ అని తెలుసా? ఏలియా, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కదా ఏలియా, నీవు రాజులని అభిషేకించాలి కదా, నీవు ప్రవక్తలని అభిషేకించాలి కదా, నీ మీద ఇంత ప్రణాళిక పెట్టుకుంటే నేను చచ్చిపోతా అంటే నువ్వు అసలు ఇంకో మాట చెప్పు, నీకు అసలు నీకు సావు లేకుండా తీసుకుపోదాం అనుకున్నా నేను. ఏంటి, నీకు మరణము లేకుండా నేను పరలోకాన్ని తీసుకొని పోదాం అనుకుంటున్నా. నువ్వేమంటున్నావు? నన్ను చంపాను. దేవుడు నీ మీద ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు తెలుసా నీకు? దేవుని తలంపులు నీ మీద ఎన్నో ఉన్నాయి. మనం ఏమవుతాం? ఇంకా జాలే ప్రభు, నన్ను లేపే ప్రభు, నన్ను తీసేసుకో ప్రభు, ఇంకా జాలే ప్రభు అని తెలియదు. ఎప్పుడు తీసుకోవాలో నువ్వు చెప్పాలా? ఏమ్మా నువ్వు చెప్పాలా? నన్ను తీసుకో ప్రభు అని తెలియదా ఎప్పుడు తీసుకునేది? అంటే నువ్వు చెప్పిందంతా అని చేస్తాడనే. నన్ను తీసుకో ప్రభు అని చెప్పగానే అని తీసుకోవాలా? ఈమె పెద్ద పిఎం సీఎం పడించి ఊడిపడింది, ఈమె చెప్పగా నేను చెయ్యాలా? నన్ను తీసేసుకో ప్రభు. రాజులను అభిషేకించేవాడిగా నువ్వు మారాలి, ప్రవక్తలను అభిషేకించేవాడిగా నువ్వు మారాలి. మరణము చూడకుండా అగ్ని రథముల చేత గుర్రముల చేత నువ్వు కొనిపోబడాలి. కొత్త నిబంధన కాలంలో యేసే దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడాలి కదా, నీ గురించి మాట్లాడాలి, ప్రస్తావించాలి కదా. నువ్వు నీ మీద ఇంత ప్రణాళిక నేను పెట్టుకుంటే ఏంటి, ఇంత పెట్టుకుంటే నీవేమో ఇప్పుడు బలహీనుడు అయిపోతున్నావేంటి? బైబిల్ మీరు గమనించి చూడండి. ఆ రోజున బలం పొందిన వాడు ఇంకా ఏ రోజు వెనక్కి తిరిగి చూడలే. కొడుసోబులు గట్టిగా. ఇంకా ఏ రోజు నేను చచ్చిపోతా అన్నాడా? చెప్పమ్మా, అన్నాడా? చచ్చిపోతా. కొంతమంది చిన్న కొట్లాట, భార్య భర్తల మధ్యలో కొట్లాట జరిగింది అంటే చాలు వెంటనే ఏమంటారమ్మా? ఒకటి సర్దుకొని పోతా, లేకపోతే చచ్చిపోతా అంటదే, ఎప్పుడు పోదు. నేను చచ్చిపోతా అని పోతుంది. వీడు తెలుసు, ఇప్పుడు ఎన్నిసార్లు అని ఇంట్లో నువ్వు ఎప్పుడైనా చచ్చావు నువ్వు అని ఈడేం చేసి శుభ్రం కూలర్ వేసుకుని వేసేసుకోడు. ఎందుకని సావది మనిషి. ఏసన్ గారు చెప్తా ఉంటాడు, ఏసన్ గారు భార్య భర్తలు హోరన జరిగిందండి యుద్ధం, నేను చచ్చిపోతా అని చెప్పిందంట. సరే పో అన్నాడు అని శుభ్రం తలుపేసుకొని శుభ్రం కూలర్ వేసుకొని పడుకున్నాడు. మధ్యరాత్రి 12 గంటలు తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే మనం ఏమంటాం? అంటే తిత్తావు నువ్వు, ఎవరో అనగానే నేనే లే తలుపు తీయను అని లోపల తలుపు తీశాడు. తలుపు తీసిన లోపల నేను చచ్చిపోతాను పోయావు కదా అన్నాడు. చచ్చిపోదామని పోయా, బావి దగ్గర పోయా, వర్షం పడింది, గొడుగు కోసం వచ్చాను. సత్యదానికి గొడుగు దేనికండి? సత్యదానికి గొడుగు ఎందుకు? బావి దగ్గర పోయిందంటే వర్షం పడిందంటే వెనక్కి వచ్చిందంట. అడంటాడంట, అందుకే నాకు హ్యాపీగా నిద్రపట్టింది, ఎందుకంటే నువ్వు చావు అని. నేను చచ్చిపోతా ఎందుకు మాట్లాడుతున్నావు? దేవునికి నీ మీద ఎంతో ప్రణాళిక ఉంది. దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు నీ మీద విస్తారంగా ఉన్నాయి. కూడా చెప్పులు గట్టిగా. మనం బలహీనులు కాకూడదు.
విశ్వాసములో బలహీనులు మనం కాకూడదు. దేవుని ప్రేమించే విషయంలో బలహీనులు మనం కాకూడదు. దేవుని వాక్యము చదివే విషయంలో, ధ్యానించే విషయంలో, అనుసరించే విషయంలో మనం బలహీనులు కాకూడదు. పరిశుద్ధాత్మలు ఆనందించే విషయంలో మనం బలహీనులు కాకూడదు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనం బలహీనులు కాకూడదు. పరిచర్య చేసే విషయంలో మనం బలహీనులు కాకూడదు. ఆరాధించే విషయంలో మనం బలహీనులు కాకూడదు. స్తుతించే విషయంలో మనం బలహీనులు కాకూడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చి ఎదురుగా నిలబడినా, ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చి నిలబడినా, యోర్దానే వచ్చి ఎదురుగా నిలబడినా, ఎరుకో గోడలే వచ్చి నిలబడినా, సింహపు బోన్లే అయినా, అగ్ని గుండమే అయినా, చరాసాలైన పునాదులైనా, ఎత్తైన పర్వతాలైనా నీ ఎదురు నిలబడినా భయపడకూడదు, బెనకకూడదు, వనకకూడదు, బెదరకూడదు. బలహీనులు మనం కాకూడదు. అందుకనే దేవుడు తన ప్రజలకు ఏమిస్తున్నాడయ్యా అంటే బలమును పరాక్రమమునిస్తున్నాడు. బలమును పరాక్రమము చేత నిన్ను నింపి ఎక్కడ వెనకంజ వేయకుండా బలవంతులుగా మార్చబడాలి. అందుకే బైబిల్ అంటుంది, బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. కొడు చప్పటి గట్టిగా. ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే, ప్రభుతో కూడా ఉండాలి అంటే మనం బలవంతులమై ఉండాలి. బలవంతులమై ఉండాలి. బలవంతులమై ఉండాలి. బలవంతులే దైవికముగా కొనిపోబడతారు. ప్రభు రాకడకి ఎత్తబడతాడు, ప్రభుతో కూడా ఉంటారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, అనుదినము, అనుక్షణం, ప్రతిక్షణం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని కృప, దేవుని యొక్క ఉపదేశము చేత బలవంతులమై, బలము కలిగిన వారమై బలాఢ్యులుగా కనబడుదుముగాక. పొడుసబలి గట్టిగా. ఈ బలం ఇచ్చేది ఎవరు? ఈ శక్తిని ఇచ్చేది ఎవరు? ఏ దేవుడు? అందుకే ఆయన స్తుతి నొందును. స్తోత్రాలు చెప్పండి మరి ఇశ్రాయేలు దేవునికి. మనకు బల పరాక్రమములు ఇచ్చిన ఇశ్రాయేలు దేవుని గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. ముచ్చటంగా మూడో మాట. ఇశ్రాయేలు దేవుడు చేసే మరొక కార్యం. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 18వ వాక్యం చూద్దామా. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం చూద్దామా. మీరు త్వరపడి, మీరు కూటమి అయిపోయిన తొందరగా పోరు. అదే నేను కూడా చెప్పేది అదే. మీరు త్వరపడి తొందరగా ఇంటికి వెళ్ళరు. ఈ కూటమి అయిపోయేదాకా మీరు పోరు. పారిపోయినట్టుగా, ఎవరో తనివేసినట్టుగా, మీరు ఏదో కొంపలారిపోయినట్టుగా, కొంపలు మునిగిపోయినట్టుగా మీరు చెప్పు గట్టిగా, మీరు పోరు, మీరు వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును. ఏ దేవుడు? ఏ దేవుడు? మనం స్తుతించే దేవుడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు ఎవరు? మనం గణపరిచే దేవుడు ఎవరు? ఆ ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తున్నాడు? సైన్యం యొక్క వెనుకటి భాగమున కావలి కాస్తున్నాడు. కావలి ఉన్నాడు అని రాస్తుంది. కావలి ఉన్నాడు అని రాస్తుంది. ఇది మూడో మాట. ఒకటి చెప్పాను, మన మనవి ఆలకించి మనకు క్షేమాన్ని ఇస్తాడు ఇశ్రాయేలు దేవుడు. రెండవదిగా మనకు బలమును పరాక్రమమును అనుగ్రహిస్తాడు ఇశ్రాయేలు దేవుడు. మూడవదిగా ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తున్నాడంటే వెనుకటి భాగమును కావలి కాయును అన్నాడు. అదేంటి? వెనక్కి పోవడం ఏంటి? ఇప్పుడు ఆలోచించారా? వెనకటి భాగం ఎందుకు కావలి కాస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు దేవుడు వెనకటి భాగం ఎందుకు కావలి కాస్తాడు? గుర్తుపెట్టుకో, మన ముందు నడిచేది ఆయనే, మన ఇరు ప్రక్కల ఉండేది ఆయనే, మన పైన క్రింద ఉండేది ఆయనే, మన వెనకటి భాగాన ఉండేది కూడా ఆయనే. కూడా చబులు గట్టిగాను. ముందు నడవడానికి ఒక పర్పస్ ఉంది, కుడి ఎడమల ఉండడానికి ఒక పర్పస్ ఉంది, పైన క్రింద ఉండడానికి ఒక పర్పస్ ఉంది, వెనక ఉండడానికి కూడా ఒక పర్పస్ ఉంది. దేవుడు ఏది లేకుండా వెనకెళ్ళడు. సైన్యం యొక్క వెనుకటి భాగమున ఆయన కావలి కాస్తున్నాడు. ఒక కావలి వాడిగా, కాచుకునేవాడిగా, కాపాడుకునేవాడిగా
సైన్యం యొక్క వెనకటి భాగమున ఇశ్రాయేలు దేవుడు కునకక నిద్రపోక ఆయన కావలి కాస్తున్నాడు. కంటిని కనురెప్ప కాపాడుచున్నట్లుగా కాపాడుకుంటున్నాడు. ఆయన కాపాడుకుంటున్నాడు. ఒక ప్రొటెక్షన్, ఒక కాపుదల, తన ప్రజలకి సురక్షితనివ్వాలని, క్షేమాన్ని ఇవ్వాలని, కాపుదలని ఇవ్వాలని, భద్రతనివ్వాలని, ఏ కీడు, ఏ నాశనం, ఏ ప్రమాదం, ఏ అపాయం, ఏ బలత్కారం, ఏ చెడు ఏది రాకుండా వెనుకటి భాగమున ఆయన కావలి కాస్తున్నాడు. ఎక్కడ? వెనకటి భాగమున కావలి కాస్తున్నాడు. ఈ వాక్యం నాకు చదివినప్పుడు అర్థం కాలే. అదేంటయ్యా, ముందు నడిచావంటే అర్థం ఉంది, పక్కన ఉన్నావంటే అర్థం ఉంది, వెనక్కి ఎందుకు వెళ్ళాడు ఆయన? వెనక్కి ఎందుకు వెళ్ళాడు? వెనక్కి ఎందుకు వెళ్ళాలి? వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే దానికి కూడా ప్రభు ఒక మాట చెప్పాడు. ఒకసారి యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులారా, ఏంటి, నేను సిలువ వేయబడతాను, ఆ తర్వాత 3వ దినాన నేను తిరిగి లేస్తాను, మనుష్య కుమారుడు లోకుల చేతికి అప్పగించబడతాడు, చంపేస్తారు అని చెబుతా ఉంటే పేతురు ఏంటి ఏదో మాట్లాడాడు. అది నీకు సంభవించకూడదయ్యా అని యేసయ్య చెయ్యి పట్టుకొని యేసయ్యనే గద్దించాడంట. అంత మనగాడయ్యాడు, అంత మనగాడయ్యాడు. వెంటనే యేసు ప్రభు పేతురు వైపు తిరిగి ఏమన్నాడు తెలుసా? సాతానా, ఏ సాతానా, ఎక్కడికి పోమన్నాడు? కొంచెం గడికి చెప్పండి. వెనకెళ్ళ, ఎక్కడికి వెళ్ళమన్నాడు? వెనకెళ్ళో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సాతానా, నా వెనుకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము, వెనుకకు పొమ్ము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సాతాన్ గడు ఎక్కడ ఉంటాడు? చెప్పండి గట్టిగా. సాతాన్ ఎక్కడ ఉంటాడు? నీ వెనకటి భాగమున ఉంటాడు, వెనకటి భాగమున ఉంటాడు. ఇప్పుడు నీ వెనక ఎవరున్నారు? సాతాన్ గాడు ఉన్నాడు. ఇప్పుడు వెనకటి భాగమున ఎందుకు కావలి కాస్తున్నాడు ఆయన? అది సాతాన్ నిన్ను వెనక్కి లాక్కుని పోకుండా. అందుకే చూడండి, తోడేలు కానీ అమాలేకులు కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరు బలహీనులై నడవలేకుండా పోతుంటారో, వెనక ఉంటారో, ఆ వెనకబడిన వాళ్ళందరినీ ఏం చేస్తారంట? లాక్కుని వెళ్ళిపోయింది. సాతానుగాడు పని కూడా అదే. ఏ విషయంలో బలహీనుడు అయిపోయి, అమ్మ నేను నడవలేకపోతున్నాను, అమ్మ నేను భక్తి చేయలేకపోతున్నాను అని కొంచెం వెనకబడిపోయావా, వెనకబడిన వాళ్ళందరినీ ఏం చేస్తారండి? బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ అంటారు దాన్ని. వెనక్కి లాక్కొని పోయే ఆత్మ. అందుకే చూడు, చాలామంది అంటారు, ఏనమ్మా అమ్మ పలానా వ్యక్తి మందిరానికి రావట్లేదంటే ఎప్పుడో వెనకబడిపోయాడుగా. ఎక్కడ పడిపోయాడంట? వెనక ముందు పోయాడు అనరు, ఏమంటారు? వెనకబడిపోయారండి. వెనకబడిపోవడానికి గల కారణం ఏంటంటే వెనక ఎవరు ఉన్నారు? ఎంత మంచోడు చూసావు యేసయ్య. నీ వెనక ఎందుకు ఉంటున్నాడయ్య అంటే, వెనక ఉన్న సాతానుగాడు నేను వెనక్కి లాక్కొని పోకుండా ఏంటి, యేసయ్య సాతానుకి నీకు మధ్యలో ఉన్నాడు. కొడు చెప్పులు గట్టిగా, గట్టి కొట్టు. నీ వెనకబడిపోకూడదు, నువ్వు వెనకంచ వేయకూడదు. ఇప్పుడు చాలా మంది వెనకబడిపోతున్నారు. బైబిల్ ఏమంటుంది? నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు, సౌండ్ రాటి సేవకులు, నాగటి మీద చెయ్యి పట్టిన వాడు వెనక తట్టు చూడకూడదు, తిరగకూడదు, వెనకంజ వేయకూడదు. బైబిల్ కొన్ని మాటలు రాస్తుంటాయి. వెనక్కి తిరిగి చూడకూడదు, వెనుకకు మళ్ళకూడదు, వెనుకకు నడవకూడదు, వెనుకకు తీయకూడదు. యుద్ధకాలమందు ఎఫ్రాయిమీలు ఏమయ్యారంట? వెనుకకు తీసిరి అని రాస్తుంది బైబిల్లో. లోతు భార్య వెనుకకు చూచి ఏమైంది? ఉప్పుస్తంభంగా మారిపోయింది. నా యందు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకి సంతోషము ఉండదు. నేను దేవునికి మాట ఇచ్చాను గనుక నేను వెనుకకు, ఇది వెనకకు మనం తీసేవారిగా ఉండకూడదు, వెనక పడిపోయిన వారిగా ఉండకూడదు, వెనక తట్టు చూచేవారిగా ఉండకూడదు, వెనకడుగు వేసేవారిగా మనము
ఉండకూడదు. ఎందుకయ్యా అంటే విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మనం వెళ్ళాలి. కూర్చోబలి గట్టిగాను. గురి యొద్దకే మనం పరిగెత్తాలి. సింహాసనం యొద్దకే మనం పరిగెత్తాలి. దేవుని రాజ్యము కొరకే మనం పరిగెత్తాలి. బహుమానము కొరకే పరిగెత్తాలి. కిరీటము కొరకే పరిగెత్తాలి. వెనుకకు తిరిగి చూడకూడదు. అందుకే పౌలు గారు కూడా ఏమంటాడు? వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. వదిలేసిన వాటిని, వదిలేసిన అపజయాల్ని, వదిలేసినటువంటి వాటిని ఎప్పుడు తలంచుకొని ఉండకూడదు. వాటిని మనం మర్చిపోవాలి. చూడకుండా ఉండాలి. అడుగు వెనక్కి వేయకుండా ఉండాలి. అందుకని యేసయ్య ఎక్కడున్నాడంటే వెనకటి భాగమున కావలి ఆయన కాస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక చక్కని దీనికి సంబంధించిన ఒక చక్కని మాట కనబడు. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 19-20 వాక్యాలు చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 19-20. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. కూడా చప్పులు గట్టిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో బతికారు. కన్నీళ్ళ మధ్యలో కాపురం చేశారు. దుఃఖముతో, వేదనతో, బాధతో, దిగులుతో, విచారముతో, సుఖము లేక, సౌఖ్యము లేక, సంతోషము లేక, ఆనందం లేక, ఆరోగ్యం లేక, ఆశీర్వాదం లేక, కష్టార్జితను అనుభవించలేక, కట్టిన ఇళ్లలో కాపురము చేయలేక, త్రవ్విన బావులలో నీరు త్రాగలేక, నాటిన వృక్ష ఫలాలు తినలేక ఇశ్రాయేలు ప్రజల జీవితం దౌర్భాగ్యముగా, హీనముగా, దుర్భరముగా మార్చబడి ఉండగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి విడిపించడానికి నాయకుడిగా మోషేను, యాజకుడుగా అహరోను, ప్రవక్తినిగా మిరియామును దేవుడు ఏర్పాటు చేసుకొని 10 అద్భుతాలు ఐగుప్తులో చేయించాడు. చివరిగా గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డారు. ఐగుప్తుల నుంచి బయలుదేరి కనానుకి బయలుదేరారు. కనానుకు బయలుదేరి కొద్ది రోజులు, కొద్ది దినములు ప్రయాణము చేసిన తర్వాత వారి ఎదుట ఏం నిలబడింది? ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడింది. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడి ఉండగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత నిరాశతో అలాగా చూస్తున్నారు. అంత లోపల భూమి ఏదో శబ్దం వచ్చినట్టుగా వినపడింది. వెంటనే చెవులు తీసుకొచ్చి భూమి పెట్టారు. భూమి శబ్దం ఏం వినపడుతుంది? గుర్రముల శబ్దం వినపడింది. వెంటనే ఏమనుకుందో తెలుసా? ఐగుప్తు సైన్యం అంతా మన మీదకి యుద్ధము చేయడానికి వచ్చేస్తుంది. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఐగుప్తు సైన్యం. ఏం చేయాలో అర్థం కాక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే దగ్గరికి వస్తే మోషే అంటాడు, ఊరికనే ఉండండి, భయపడవద్దు, దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. ఇప్పుడు చూసిన ఐగుప్తుని ఇక మీదట మీరు చూడరు. నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఆయన ఏమంటాడు? సింపుల్గా, దీనికోసం నా దగ్గరికి వచ్చింది నువ్వు అన్నాడు ఆయన. ఎవరు? నాకెలా మొరపెడుతున్నావు నువ్వు మోషే? దీనికోసం నా దగ్గరికి వచ్చింది నువ్వు? అదేనయ్యా, అందరు నా మీదకి వచ్చేసారయ్యా, ఇంకా అందుకు నీ దగ్గరకు వచ్చానయ్యా అంటే వారికి ఒక మాట చెప్పు. ఏమని? సాగిపోమని చెప్పు. ఎట్టాగయ్యా? స్విమ్మింగ్ సూట్ లేదుగా, బోట్లు ఏమి లేవుగా సాగిపోవడానికి. ఎర్ర సముద్రం మీద సాగిపోమని ఎట్టపోతారు ఎటకారంగా ఉండదా మాట? నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోమని చెప్పే వాళ్ళకి ఎడపోతారు. చీల్చిన తర్వాత పో అంటే పోతారు. కానీ ఎర్ర సముద్రం అట్టే ఉంది. అప్పుడు ఎర్ర సముద్రం ఏమన్నా తెలుసా? నా లోతు ఎంత తెలుసా? నా ఎత్తు ఎంత తెలుసా? నేను ఎంత పొడవు ఉన్నానో తెలుసా? నేను ఒక్కసారిగా అలలాగా పైకి లేస్తే ఎంత పైకి లేస్తాను తెలుస్తాను. అప్పుడు బెదిరిస్తుంది అది. ఏంటది? ఎర్ర సముద్రం. ఎడిపోతారు? చేతిలో కర్ర ఉంది కదా, ఎత్తు పైకి ఎత్తు, దానికి మన దగ్గరకు వచ్చా నువ్వు అనగానే ఓకే 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 అని కర్ర పైకి ఎత్తాడు. కర్ర పైకి ఎత్తగానే ఎర్ర సముద్రం ఏమైందండి? 2 పాయలైంది. నేల ఏమైంది? ఆరింది. నీళ్ళు ఏమైనాయి? గోడగా మారాయి. అవునండి. అప్పుడు వరకు వాళ్ళ ముందు ఎవరు వెళ్తున్నారు? ఒక దూత
సైన్యం అక్కడ రాయబడి సైన్యమునకు ముందుగా ఒక దూత బయలుదేరి వెళ్ళాను అని రాస్తుంది. వెళ్ళిందా? కొంతసేపు అయిన తర్వాత ముందు వెళ్ళిన దూత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? చెప్పండి గడిగారు, చదివారుగా 19:20. ముందు వెళ్ళిన దూత ఇప్పుడు ఏమైంది? వెనక్కి వచ్చేసింది. వెనక నుండి వెంబడిస్తుందంట. చూసారండి? అప్పుడు వరకు ఎక్కడ నడిచింది? ముందు నడిచింది. ఎర్ర సముద్రం పాయలయ్యేంత వరకు ముందు నడిచింది. ఆరిన నేల మీద హ్యాపీగా, సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా ఇది ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర, యేసు యెరూషలేము యాత్ర, ఇది కానాను యాత్ర అని పాడుకుంటూ పోతున్నారే. అప్పుడు ఎక్కడికి వచ్చింది? వెనక్కి వచ్చింది. వెనక్కి ఎందుకు వచ్చింది? వెనక్కి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఐగుప్తీయులు వస్తున్నారు. ఇప్పుడు ఐగుప్తీయులు వెనక వైపు ప్రయాణము చేస్తూ ఉండగా అప్పుడు వరకు ముందుగా నడిచిన ఆ దూత ఇప్పుడు వెనకకు వచ్చి వెనక వారిని కాపాడుతూ ఉంటే, ఇప్పుడు చూడండి, ఆ దూత వెనక ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తీయులకేమో చీకటి, ఇశ్రాయేలు ప్రజలకేమో వెలుగు. దూత యేసయ్య వెనక వైపున ఎందుకు కావలి ఉంటున్నాడు అంటే, ఐగుప్తులకేమో చీకటి, ఇశ్రాయేలు ప్రజలకేమో వెలుగు. ఆ వెలుగులో వాళ్ళు నడుచుకుంటూ ఏమయ్యారు? ఎర్ర సముద్రాన్ని దాటారు. చీకట్లో ఐగుప్తులు ఏమయ్యారు? ప్రయాణం చేసినట్టే ఉన్నారు కానీ ఇంచు కదలట్లేదు. ఏంటి? ఒకడు సైకిల్ తొక్కుతున్నాడంట, తొక్కి తొక్కి నాకులాగా చెమట్లు అంటున్నాడంట, కానీ సైకిల్ ముందు పోవట్లేదంట. అబ్బో, ఇంక చాలా దూరం పోయింది, 100 కిలోమీటర్లు అయిపోయింది, గంటకి 30, గంటకి 50 కిలోమీటర్లు అనుకుంటూనే ఉన్నాడు. తొక్కి 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 అలసిపోయి చెమట్లు పడి కింది దిగాడు. చివరికి ఏం జరిగిందంటే వాడు స్టాండ్ వేసుకుని తొక్కాడు. సైకిల్ స్టాండ్ వేసుకుని తొక్కాడు. అందుకేమవ్వలేదు అది. అలాగే ఐగుప్తీయులు కూడా ఎట్టున్నారంటే రథాలు ప్రయాణం చేసినట్టే ఉన్నాయి కానీ కదలట్లేదంట. చివరికి ఏమైంది తెలుసండి? అదే ఎర్ర సముద్రం ఒకరికి రహదారిగా మార్చబడితే ఒకరికి మృత్యువాతగా మారింది. కూడా చెబులు గట్టిగాను. తన ప్రజలకేమో సురక్షితాన్ని ఇస్తే శత్రువులకేమి ఇచ్చిందండి? మృత్యువును కలుగొచ్చి ఐగుప్తు సైన్యమంతా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మన ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? నీ వెనకటి బాగాన కావలి కాస్తున్నాడమ్మా. కావలి కాస్తున్నాడు కనుక ఎర్ర సముద్రాన్ని ముంచలే. అది లేకపోతే ఈ పాడికల్లా ఏ సారాయి కొట్టు దగ్గర, ఏ బ్రాందీ షాపు దగ్గర, ఏ ప్యాకాడ దగ్గర, ఏ కోడి పందాల దగ్గర, ఏ క్రికెట్ బెట్టింగ్ల దగ్గర, ఏ కొంపల్లో కూర్చుండేవారివి. ఎవరు చూస్తారేంటి? కూర్చుండేవారివి. ఇప్పుడు అది ఎందుకు అలా అవ్వలేదంటే, నువ్వు పొందుకున్న రక్షణలో కొనసాగుతున్నావంటే, నువ్వు పొందుకున్న ఆత్మలో కొనసాగుతున్నావంటే నీ వెనక ఎవరున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐగుప్తీయులు వాళ్ళని ఏం చేశారంట? వెంబడిస్తున్నారా? ఒకటి గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నమ్ముకొనక మునుపు నువ్వు ఏ పాపములో ఉన్నావో నాకు తెలియదు. త్రాగుబోతుగా ఉన్నావా, తిరుగుబోతుడుగా ఉన్నావా, జోదగాడుగా ఉన్నావా, అక్రమస్తుడుగా ఉన్నావా, వ్యభిచారంలో ఉన్నావా, లేకపోతే అబద్ధికుడుగా ఉన్నావా, మోసగాడిగా ఉన్నావా, కొంపలు గుల్చేవాడిగా ఉన్నావా, కాపురాల్ని చెప్పమ్మా శిశువులు పెట్టదానిగా ఉన్నావా, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి కాపురాలు పాడు చేసే వ్యక్తి నాకు తెలియదు. యేసు రక్తంతో కడగబడ్డావు కదా, గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డావు అంటే ఏంటి? మారు మనసు పొందావు కదా. అలాగే ఎర్ర సముద్రం దాటావంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందావు కదా. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పాపమైతే విడిచిపెట్టి వచ్చావో, నువ్వు యేసు రక్తంతో కడగబడినా, బాప్తిసం పొందినా, నీవు చేసి వచ్చిన పాపాలన్నీ కూడా నేను వెంటాడుతూనే ఉంటాయి. నమ్మని మీకు అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు వెంబడిస్తున్నారు? ఇప్పుడు ఏ పాపమైతే వదిలేసి వచ్చారో అదే పాపం వాళ్ళు ఏం చేస్తుంది? వెంటాడుతుంది. అందుకే యేసు ప్రభువుని చూడండి, ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆత్మ చేత శోధించబడ్డానికి అరణ్యంలోకి వెళ్ళాడా? వెళ్ళిపోయిన తర్వాత సాతాను గాని జయించాడా? బైబిల్ రాయబడిన మాట తెలుసా? కొంతకాలమే యేసయ్యను సాతాను గాడు కొంతకాలం విడిచిపెట్టాడు. అంటే అర్థం ఏంటి? మరలా ఫాలో అయ్యాడు అని అర్థం. అంటే మనం విడిచిపెట్టి వచ్చిన పాపాలన్నీ కూడా మనం వెంటాడుతూనే ఉంటాయి. అందుకనే ఆ వెంటాడుతున్న పాపాలు ఐగుప్తులు ఏమనుకుంటారు? మరలా ఇశ్రాయేలును పట్టుకోవాలి, వాళ్ళు తీసుకొచ్చి మన దేశంలో మనని పెట్టుకోవాలి అని పాపం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.
అందుకనే నీ విడిచి వచ్చిన పాపాల ఆ మూట మరల నీ మీదికి రాకుండా ఉండేటట్టుగా ఇశ్రాయేలు దేవుడు నీ వెనక ఉంటాడు. కొడు చప్పులు గట్టిగా. మరలా నీవెప్పుడు ఆ పాపపు జోలికి వెళ్ళకుండా, ఆ పాపములో పడిపోకుండా, ఏమ్మా మీ ఆయన బాగానే తాగుబోతు నుంచి మారాడు కదా, మందిరానికి బాగానే వస్తున్నాడు కదా, ఇప్పుడు ఏమయ్యాడు అనమనుకో, మళ్ళీ ఏమంటారు, ఇంకేముంది పాస్టర్ గారు అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాడు, అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాడు, అప్పుడన్నా మేలు ఇప్పుడు ఇంకెక్కువ చేస్తున్నాడు. ఎందుకని? వదిలేసి వచ్చిన పాపం వెంటాడి పట్టుకొని ఇంకెక్కువ చేసింది. అందుకని యేసయ్య నా వెనకటి భాగమున నీ వెనకటి భాగమున ఆయన కావలి కాసి మనం విడిచిపెట్టి వచ్చిన ఏ పాపం మరలా మనల్ని పట్టుకొని ఇవ్వకుండా ఆ పాపాన్ని సమూల నిర్మూలము చేయడానికే యేసయ్య వెనకటి భాగాన కావలి కాస్తున్నాడు. కూడా చెప్పులు గట్టిగా. వెనకెవరున్నారు? సాతాను ఉన్నాడు. సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని పోకుండా, బలహీనులని తన వశము చేసుకోవడానికి, బలహీనులని చంపివేయడానికి అమాలేకీలు కూడా అలాగే చేశారు. బలహీనులైన వారందరిని ఏం చేశాడంటే వాళ్ళు పట్టుకున్నాడంట. అందుకని ఇశ్రాయేలు దేవుడు వెనకటి భాగమున కావలి కాసి నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? ఎక్కడికి? కనానుకు చేరేంత వరకు, కనాన్లో కాలు పెట్టేంత వరకు ఆ పునరుత్థానుడైన యేసయ్య, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసయ్య నీ వెనకటి భాగమున ఇశ్రాయేలు దేవుడుగా కావలి కాయునుగాక, ప్రభు రాకడికి సిద్ధపరచునుగాక. అందుకే జకర్యా ముందుగానే అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు చెప్పు గట్టిగా స్తుతింపబడునుగాక, ఇశ్రాయేలు దేవుడు ఆరాధించబడునుగాక. కారణం ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడు మన మనవులని ఆలకించి మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడు మనకి బలమును పరాక్రమమును ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడు మనకి వెనుకటి భాగమున కావలి కాసి మనందరినీ కూడా కాపాడుకుంటాడు. ప్రభు రాకడ వరకు మన నిర్దోషులు, నిష్కల్మషులుగా, మచ్చ ముడత డాగు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన సంఘముగా మనందరినీ ప్రభు రాకడ దినము వరకు కూడా తుట్టిల్లిపోకుండా, జారిపోకుండా మనందరినీ కాపాడుకోవడానికి వెనకటి భాగమున ఆయన కావలి కాస్తాడు. ఆయన ఎవరయ్యా అంటే ఎవరైనా ఇశ్రాయేలు దేవుడు. అందుకని ఆ ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడు మన జీవితంలో ఏమవ్వాలి? స్తుతింపబడును గాక. ఈ 3 అనుభవాలు నీ ఆత్మకి, నీ ప్రాణానికి, నీ శరీరానికి ఈ 3 మాటలు గనక నువ్వు అలవరుచుకోగలిగితే, నీ 3 మాటల ద్వారా నా యేసయ్య నిన్ను బలపరిచి ఆయన రాకడకు నేను సిద్ధపరచునుగాక. ప్రభు రాకడకు నేను సిద్ధపరచునుగాక. ఈ మాటలని నా యేసయ్య మీ హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింప చేయునుగాక, చేయునుగాక. అందరూ లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు పైకెత్తి, నోరు తెరచి బిగ్గరగా ఎలుగెత్తి స్వరమెత్తి కొద్ది నిమిషాలు మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.